కృపానంద్ గారు ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ టైం. కృపానందయ్య గారికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీరు ఇచ్చిన ఈ సమయం బట్టి. And Pastor Dinesh was a dynamic speaker because he was very disciplined speaker. మన మధ్యలోనికి వచ్చిన దైవజనులు పాస్టర్ దినేష్ అయ్య గారు మరి చాలా శక్తివంతమైన దేవుని యొక్క సేవకుడని చెబుతూ ఉన్నాను. ఎందుకనగా ఆయన చాలా క్రమశిక్షణ కలిగిన దైవ సేవకుడు మన మధ్యలో ఉండడం సంతోషం. As for our program, I have given a time for 11 o'clock. నేను మన యొక్క కార్యక్రమం బట్టి అతనికి మరి అయ్య గారికి 11 గంటలకి సమయం ఇచ్చాను. I told him that we are going to give the message on 11 o'clock. నేను అయ్య గారికి చెప్పాను, దినేష్ అయ్య గారికి 11 గంటలకు మనం వాక్యం పంచుకోబోతున్నామని చెప్పాను. But now see the time 1 o'clock. ఇప్పుడు సమయం చూస్తే అది 1 గంట అవుతుంది. I am asking forgiveness. ఈ సమయంలో అయ్య గారిని క్షమించవలసిందిగా కోరుతూ ఉన్నాను. So he is a wonderful man of God. ఆయన చాలా మంచి దైవజనులు. We both are like a twins. మేమిద్దరం కూడా కవలలాగా ఉంటూ ఉంటాం. He was in Karnataka, I am in Telangana. అయ్యగారేమో కర్ణాటకలో ఉంటారు, నేనేమో తెలంగాణలో ఉన్నాను. We knew before 15 years back. మాకు ప్రత్యేకంగా మేము 15 సంవత్సరాల క్రితమే మాకు పరిచయం ఉంది. We knew in online. మేము మరి ప్రత్యేకంగా ఎలా తెలుసుకున్నామంటే ఆన్లైన్ ద్వారా పరిచయం అయ్యాం. Then we talked together. మేము ఒకరినొకరు కలుసుకొని. So God has established our relationship through the word of God. దేవుని వాక్యం ద్వారా మా యొక్క సంబంధాన్ని ఆయన కట్టాడు. So here I don't want to waste the time and I will give a time for Pastor Dinesh to come and share the word of God. ఈ సమయాన్ని దినేష్ అయ్య గారికి ప్రభు పేరిట ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. I greet you all in the precious name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. Such a great joy to be with you all. మీతో ఉండడం నాకు ఎంత సంతోషంగా ఉంది అంటే అది చెప్పలేనటువంటి గొప్ప ఆనందం. Especially I want to thank God that God brought me in this place. దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఇక్కడికి రావడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. I think this is the third time I am coming to Janagaon. జనగాంకు రావడం ఇది మూడవసారి. I thank God especially for that God has enabled to come here. ఇక్కడికి రావడానికి దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు, మార్గం తెరుస్తున్నాడు. దేవునికి మహిమ. I especially thanks to Anna. I will always call to Anna, Samuel Karnakar Anna. సో శామ్యుల్ కరుణాకర్ అన్న గారిని అన్న అని పిలుస్తాను కాబట్టి నేను అన్నకు ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. So he is also dynamic speaker. ఆయన చాలా మంచి గొప్ప దైవజనుడు. Because many times he visited Bangalore. ఎన్నిసార్లు మా బెంగళూరుకు వచ్చాడు, వాక్యం చెప్పాడు. కాబట్టి ఆయన కూడా గొప్ప దైవజనుడు. And also he visited to even our church also. ఆయన మా చర్చికి కూడా వచ్చాడు. So really such a great relationship with the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తము చేత మాకు ఒక ఆత్మీయ బంధం ఏర్పడ్డది. So I want to thank local pastors, Reverend B. Krupanandam. పాస్టర్ కృపాదానం గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. So I want to thank you all the pastors who are on the stage and those who are sitting elders. కూర్చున్నటువంటి పెద్దలకు, సంఘ కాపరులకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. So I want to thank you Reverend Sanjeev Kumar, program coordinator. సో ఈ ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేయడానికి సంజీవ్ కుమార్ గారికి ప్రత్యేకంగా వందనాలు. I especially want to thank all the church elders and local those who are gathered for this meeting. సో ఈ మీటింగ్ కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి, యవనస్తులకు, పెద్దలకు అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. Finally I want to thank you all the youth. సో చివరిగా వచ్చిన యూత్ పిల్లలందరికీ కూడా వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. God is good. దేవుడు మంచివాడు. Because he is so faithful. ఎందుకంటే ఆయన నమ్మకస్తుడు కనుక. So as Anna told that this is the time for lunch. ఇది అన్న చెప్పినట్టుగా ఇది తినే టైము. As you know that
మీ అందరూ తెలుసు ఈ 1 గంటకు తినే టైం. So shall we have a lunch break or we can continue with the word of God? వాక్యం చెప్పుకుందామా? లంచ్ బ్రేక్ ఇచ్చేయమంటారా మరి? So if I want to continue until 4 o'clock, I won't leave you. 4 గంటల దాకా ఇడిచిపెట్టేది లేదు మిమ్మల్ని. No problem? పర్వాలేదు. So raise your hands. చేతుల పైకి పెడతాను. ఎంతమందికి అలా వాక్యం వినాలని ఉంది? You said okay. Unless the message going to be finished, single person should not be get up and roam here and there. ఒకవేళ కనుక మీరు ఓకే అని చెప్పినట్లయితే ఏ ఒక్కరు ఇక్కడ నుండి లేచి వాళ్ళు పోతూ చూసినావా అట్లా పోవద్దు. ఎవ్వరు కూడా అట్లా పోవద్దు. పోయారే అనుకో నేను మెసేజ్ మధ్యలో ఆఫ్ చేస్తా. I came all the way from Karnataka. నేను కర్ణాటక నుండి మీ కొరకు నిన్ననే వచ్చిండు అయ్య గారు. ప్రయాణం చేసి కార్లో డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చాను. I stayed in Hyderabad yesterday. రాత్రి హైదరాబాద్ లో ఉన్నాను. Because some of our youths want to see Hyderabad. మా యూత్ కూడా కొంతమంది హైదరాబాద్ చూడాలనుకున్నారు, వారితో వచ్చాం. Then yesterday we had a wonderful fellowship. We slept there. We started early morning towards to Jangam. సో మేము ఉదయకాలం లేచి మరి జనగాంకి రావడానికి ప్రయత్నం చేసి మరి త్వరగా జనగాంకి వచ్చేసాం. నిన్నటి దినం మంచి సమయాన్ని మేము కలిగి ఉన్నాం. Okay, thank you. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. హల్లెలూయా. How many of you brought Bible? Can you lift? ఎంతమంది బైబిల్ తీసుకొని వచ్చారు? చూపియండి. బైబిల్ తీసి చూపియండి అందరూ. Please. Okay. Put it down. కింద పెట్టండి. How many of you did not brought the Bible? బైబిల్ తీసుకురాని వాళ్ళు చేయి పైకి ఎత్తండి. ఎవరు తీసుకురాలేదో Don't feel shy. You can lift up your hands. సిగ్గుపడిన అవసరం లేదు. తీసుకురాని వాళ్ళు చేయి పైకి ఎత్తండి. So I know that many people they did not brought the Bible. నాకు తెలుసు కొంతమంది చెప్పడానికి సిగ్గుపడుతున్నారు, కానీ బైబిల్ తీసుకురాని వాళ్ళు కూడా ఉన్నారు ఈ గుంపులో. So how many of you are having phone? Can you lift everyone? ఎంతమంది ఫోన్ తీసుకొచ్చారు? చూపియండి మీ ఫోను. I don't take. Please lift. నేనేం తీసుకోలేను. మీ ఫోన్ చూపియండి అమ్మా. So ఫోన్ phones, please. మీ ఫోన్ చూపియండి. Okay. See, everyone they are having a phone cover. ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ కు కవర్ ఉంది. So because this is very important in their life. ఎందుకంటే ఇదే వారి జీవితంలో ప్రాముఖ్యం. If it is fell down means they will lose maybe 15,000, 20,000. ఒకవేళ అది కింద పడిపోతే 15,000, 16,000 అది లాస్ అయిపోతారు కాబట్టి. So we don't care about even Bible also. బైబిల్ గురించి మాత్రం అంతగా పట్టించుకో. So I want to share a few words with you. మీకు కొన్ని విషయాలు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. Because always I used to say that importance of the word of God. నేను ఎప్పుడు కూడా చెప్తాను వాక్యం యొక్క విలువ ఏంటో తెలుసుకోవాలని కోరుతున్నాను. I am very happy that all the word of God is on the wall. నేను ఈ గోడ మీద చూసినప్పుడు అంతటా కూడా వాక్యం రాయబడింది. చాలా సంతోషపడ్డాను. I don't know how many of you read every day if you coming to the presence of God. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంతమంది ఈ వాక్యాలు చదువుతారో నాకు తెలియదు, కానీ ఇక్కడ వాక్యాలు చూడడం చాలా సంతోషంగా ఉంది. Because why it is important to study the word of God. ఎందుకు వాక్యం చాలా ప్రాముఖ్యం అనేది మీతో చెప్తున్నాను వినండి. So Jesus Christ is the example for us. యేసుక్రీస్తు వారే మనకు మాదిరిగా ఉన్నారు. So when Jesus Christ was tempting with devil, ఎప్పుడైతే సాతాను చేత యేసు ప్రభు శోధింపబడ్డాడో, so he defeated Satan with the word of God. ఆ సాతానును ఓడించింది వాక్యం చేతనే. So he used the word of God. ఆయన వాక్యాన్ని మాత్రం ఉపయోగించాడు. So why I am saying that word of God is very important in your life. వాక్యం మన జీవితాల్లో ప్రాముఖ్యమని తెలియజేస్తున్నాను. So if you don't have word of God, you won't defeat the Satan. నీకు వాక్యం తెలియకపోతే సాతానును ఓడించలేవు. So if Satan knows that instead of carrying the Bible, he is making to carry the phone. ఈ సాతానుకు తెలుసు బైబిల్ కు బదులు ఫోన్ పట్టుకొస్తే సరిపోతుంది, అందులో కూడా బైబిల్ ఉంటుంది అనే ఒక ఆలోచన సాతాను కూడా తీసుకొచ్చాడు. Because word of God says, ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది. the book of Luke chapter 8 verse 12 says, లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. so please look at me, don't read. ఇప్పుడు తీయకండి, I did not say it. Look at me. నేను చదువుమని చెప్పలేదు. Because I don't have time, because I want to run. ఎందుకంటే నేను మళ్ళీ పరిగెత్తాలి, నాకు సమయం లేదు. ఇటు చూడండి, వినండి. So book of Luke chapter 8 verse 12 it says, లూకా సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. so the moment of hear the word of God and Satan will come and he will pluck. ఎప్పుడైతే వాక్యం వింటాడో అపవాది వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోతా ఉంటాడు. So the moment of you hear the word of God, ఎప్పుడైతే వాక్యం వినాలని ప్రయత్నం చేస్తావో ఆ సమయంలో అపవాది వచ్చి ఎత్తుకొని పోతాడు. Satan cannot came
to watching the TV. సాతాను గాడు వచ్చినటువంటిది టీవీని చూడడానికి రాలేదు కానీ He want to come, you want to watch the phone. ఆయన ఎందుకు వచ్చాడంటే సాతాను గాడు ఇదిగో ఈ మొబైల్ చూపించడానికి మన కొరకు తీసుకొచ్చాడు. Whatever you are looking movies or whatever, it won't come and it won't disturb you. చూడండి, మీరు మొబైల్ ఫోన్ లో ఆ సినిమాలు చూసినా ఏం చేసినా ఆ విషయంలో మాత్రం సాతాను ఏం డిస్టర్బ్ చేయడు. చక్కగా చూడు బిడ్డ అని చెప్తాడు. If you are even though working according to the worldly desires, even he won't come and he won't disturb you. లోక సంబంధమైన ఆలోచనలు కలిగిన ముందుకెళ్ళినా సరే సాతాను ఏం డిస్టర్బ్ చేయదు నేను. Word of God clearly says that when the moment of the hear the word of God, Satan will come and he will snatch or he will pluck. Word of God says. ఎప్పుడైతే వాక్యం వినిన తోడనే అపవాది వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకొని పోవాలని అపవాది ప్రయత్నం చేస్తా ఉంటాడు. Many people, they are not bringing to the Bible even the presence of God. చాలా మంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ బైబిల్ తీసుకొని రావడానికి ఇష్టపడట్లేదు. Today we are having Bible in our hand because you know many people sacrificed their life. చూడండి, మన చేతిలో బైబిల్ గ్రంథం ఉంది అంటే దీని కొరకు అనేకులు చేసిన త్యాగము అని మర్చిపోవద్దు. So I want to share one small story and I want to enter into the message. ఈ వాక్యానికి సంబంధించినటువంటి ఒక చిన్న ఉపమానం మీతో చెప్తాను. వాక్యంలోకి వెళ్దాం. Please don't think that I did not started message. మీరు అనుకోకండి నేను ఇంకా వాక్యం స్టార్ట్ చేశాడు అయ్యగారు My అనుకోండి. message is different. నేను ఇంకా వాక్యం ప్రారంభించలేదు. Even though if you sit or if you go away, but I want to finish up whatever I prepared my sermon. చూడండి, మీరు వినకపోయినా వినకుండా బయటికి వెళ్ళిపోతున్నా సరే నేను ఏం చెప్పాలనుకున్నా చెప్పిపోతా ఇంచెల్లి. Because word of God is very important. ఎందుకంటే వాక్యం చాలా ప్రాముఖ్యము. So there was one small girl. ఒక ప్రాంతంలో ఒక చిన్న అమ్మాయి ఉండేది. She was a 6 years old girl. 6 సంవత్సరాల అమ్మాయి. So she was attending to the everyday prayer. ఆమె ప్రతిరోజు కూడా ప్రార్థనకు అటెండ్ అయ్యేది. So in that small village every day the pastor is coming and having a prayer. ఒక చిన్న కుగ్రామంలో ఒక పాస్టర్ గారు వచ్చి ప్రతిరోజు ప్రార్థన ఏర్పాటు చేసేవాడు. In that village there is no proper education. ఆ గ్రామంలో ఎలాంటి విద్య లేనటువంటి గ్రామము అది. But pastor is along with the prayer he is educating the children also. కానీ ఆ పాస్టర్కు ఉన్న అలవాటు ఏంటంటే వాక్యముతో పాటు వారికి విద్య నేర్పడం ప్రారంభించాడు. So one day what happened? ఒక రోజు ఏమైందో తెలుసా? This girl started to how to read and how to write also. ఆయన ఏం చెప్తున్నాడంటే ఎలా చదవాలో ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్తూ ఉన్నాడు. But always pastor want to preach from the scripture. ఎప్పుడు కూడా పాస్టర్ గారు ఏం చెప్పినా వాక్యములో నుండే చెప్పేవాడు. So that girl was hearing every day the word of God. అయితే అక్కడ ఉన్న చిన్న పాప ప్రతిరోజు ఆ వాక్యాన్ని వింటూ ఉండేది. She inspired to read the word of God. ఆమె రోజు ఆ ప్రార్థనకు వెళ్ళి వాక్యం చదవడానికి ఆమె ప్రేరేపించబడింది. She came to her father and mother. She was asking, Daddy or mother, I need a Bible. ఆమె ఆ మాటలు విన్న తర్వాత ఇంటికి వెళ్ళి అడుగుతుంది, మమ్మీ డాడీ నాకు ఒక బైబిల్ కావాలని అడుగుతుంది. Father told that, తండ్రి గారు ఇలా చెప్తూ ఉన్నాడు, hey daughter, ఓ నా ప్రియమైన కుమార్తె, I am very happy that you want to read the Bible. ఓ నేను చాలా సంతోషపడుతున్నాను నీ బైబిల్ చదవాలనుకుంటున్నావు. But if I want to buy a Bible, I need to work 6 years. చూడండి, ఆయన అంటున్నాడు తండ్రి గారు కూతురుతో, ఒకవేళ నేను బైబిల్ కొనాలి అంటే 6 సంవత్సరాలు కష్టపడి పని చేయాలి. 6 years I want to work. 6 సంవత్సరాలు పని చేస్తే తప్ప ఒక బైబిల్ నేను కొనలేను అన్నాడు. Dear daughter, I am very happy that you are having a thirsty for the word of God. నా కుమార్తె వాక్యం పట్ల నీకు తృష్ణ ఉన్నది మంచిదే, కానీ నాకు కొనేంత స్తోమత లేదు. Because in those days there is no Bible, dear people of God. చాలా మంది చాలా ప్రాంతాల్లో వాక్యము లేనటువంటి బైబిల్ లేని ప్రాంతాలు ఉన్నాయి ప్రియులారా. What that 6 years girl started, you know that? 6 సంవత్సరాల పాప ఏం చేసిందో తెలుసా? She started one small business. ఆ చిన్న పాప చిన్న పని వ్యాపారం ప్రారంభించింది. What kind of business she started to feed the chickens? ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె చేసినటువంటి వ్యాపారం ఏం తెలుసా? కోళ్లకు దాన పెట్టడం ప్రారంభం చేసింది. At the same time she started to selling the eggs. ఆమె ఆ కోళ్లకు దాన పెడుతూ ఆ కోళ్లలో నుండి వచ్చే గుడ్లను అమ్మడం ప్రారంభం చేసింది. So whatever the money is coming, she is grabbing and she was collecting for the take the Bible. ఆమె ఏం చేసిందంటే ఆ డబ్బంతా కూడా
కూడా దాచిపెట్టి నేను బైబిల్ కొనుక్కోవాలని చెప్పి ఆ గుడ్లు అమ్మే డబ్బులు దాచిపెడుతూ ఉండేది. Dear youths, please listen very carefully. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. Because you know that today's youth, tomorrow's future. చూడండి, మనకు తెలుసు ఈ రోజు రేపటి భవిష్యత్ అంతా కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఉంటుంది. Your future is not any other hand. చూడండి, నీ భవిష్యత్తు ఎవరి చేతిలో లేదు ఇక్కడ. Your future, one who created heavenly Father. నీ భవిష్యత్ అంతా కూడా పరలోకపు తండ్రి చేతిలోనే ఉంది అని జ్ఞాపకం చేసుకోండి. That girl 6 years old. 6 సంవత్సరాల ఆ పాప, she worked 6 years. 6 సంవత్సరాలు కష్టపడి Finally she earned that money, whatever the Bible cost. ఆ బైబిల్కి ఎంతైతే వెల చెల్లించాలో 6 సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఆ డబ్బును ఆమె ఆ దగ్గరగా తీసుకొని వచ్చింది. She was asking to the father. ఫాదర్ అడుగుతూ ఉంది, Daddy, that day you told that ఆ రోజు నువ్వు చెప్పావు కదా నానా, if you need Bible, నువ్వు ఒకవేళ బైబిల్ చదవాలంటే I need to work 6 years. 6 సంవత్సరాలు పని చేయాలని చెప్పావు కదా నాన్నగారు. డాడీ, I worked 6 years. నేను 6 సంవత్సరాలు పని చేశాను డాడీ. You know that ఏంటో తెలుసా? because I feed the chicken, even I sell the eggs also. నేను కోళ్లకు దాన పెట్టాను, ఆ కోళ్లు నాకు గుడ్లు ఇచ్చాయి, నేను వాటిని అమ్మాను, నేను ధనం సమకూర్చాను. Today there is a sufficient money to get the Bible. డాడీ, ఈ రోజు నాకు సరిపోయేంత డబ్బు వచ్చింది, నేను ఇప్పుడు బైబిల్ కొనుక్కుంటాను అన్నది. I want to start my journey towards to pastor place. నేను ఇప్పుడు పాస్టర్ ఏ గ్రామానికి అయితే వస్తాడో ఆ గ్రామానికి వెళ్తాను బైబిల్ కొనుక్కోవడానికి. In those days there is no transportation. ఆ దినాల్లో మనం వెళ్ళడానికి ఎలాంటి వాహనాలు ఉండేటివి కావు. I know that many of you came by bike or by bus or whatever the vehicle you came by vehicle. వాళ్ళందరూ చాలా వాహనాల మీద వచ్చారు, బైకుల మీద, కార్ల మీద ప్రయాణం చేసి వచ్చారు. కానీ ఆ రోజులలో అలాంటి వాహన సదుపాయం లేదు. There is a many facilities nowadays. ఇప్పుడు మనకు కావలసిన అన్ని కూడా సమకూర్చబడ్డాయి. That girl started walking towards to the pastor house 60 kilometers. ఆ కుమార్తె పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలంటే 60 కిలోమీటర్లు నడుచుకుంటూ ప్రయాణం చేస్తూ వెళ్ళింది. Why? To buy a chicken? ఎందుకో కోళ్ళను కొనడానికి పోయిందా? To buy a phone? ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళిందా? Many people they will travel even Hyderabad to get a phone also. కొంతమంది ఫోన్ కొనుక్కోవడానికి హైదరాబాద్ పోతారు. Dear people of God, please don't mistaken me, because whatever the Spirit of God put in my heart, I want to share and I want to go. నేను చెప్పే విషయాలను బట్టి తప్పుగా భావించదు. దేవుని ఆత్మ ఏదైతే నాతో చెప్పమంటుందో ఆ విషయాలు మాత్రమే నేను మీతో బోధిస్తున్నాను. She started towards 60 kilometers of walking. 60 కిలోమీటర్లు నడవడం ప్రారంభం చేసింది. Morning her journey was started. ఆ ఉదయకాలం ఆ ప్రయాణం స్టార్ట్ అయింది. Keep on walking. Finally she reached pastor house. నడుస్తూ ఆమె అనుకున్నటువంటి గమ్యానికి పాస్టర్ గారి ఇంటికి చేరుకుంది. Night she was knocking the pastor's house door. పాస్టర్ గారి ద్వారం తడుతూ ఉంది. Pastor's house door she was keep on knocking. ఆ పాస్టర్ గారి ద్వారమును మరల తడుతూ ఉంది. A pastor came and he was opening the door. సేవకుడు వచ్చేసి ఆ ద్వారం తెరిచాడు. He asked that after looking that girl he was very shocked. ఆ అమ్మాయిని చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోయాడు. Oh my dear daughter, how come here? నా కుమార్తె, నువ్వు ఎలా వచ్చావు ఇంత దూరం అని అడుగుతున్నావు. Pastor, you told last time if anyone want to buy a Bible, please connect or contact me. See, I grabbed all the money, I collected all the money to get the Bible, I come here. పాస్టర్ గారు అన్నారు, ఇగో పాస్టర్ గారు మీరు చెప్పారు కదా ఎవరికైనా బైబిల్ కావాలంటే నన్ను సంప్రదించండి అని చెప్పారు కదా, అందుకనే నేను ధనం సమకూర్చుకొని మీ దగ్గరికి నడుచుకుంటూ వచ్చానని చెప్పి. Oh, pastor got very upset. పాస్టర్ గారు చాలా నిరుత్సాహపడిపోయాడు. Because he is having only one Bible with him. ఎందుకంటే ఆమెకి ఇవ్వడానికి బైబిల్ లేదు, ఒకే ఒక బైబిల్ ఉంది. Bible also someone gave advance to take. ఆ బైబిల్ ఈమె రావడానికంటే ముందు ఇంకొకరు అడ్వాన్స్ ఇచ్చి ఆ బైబిల్ తీసుకొని వెళ్ళారు. He told that, dear daughter, that is very good that you traveled, you suffered, you have taken lot of challenges, you come here, but there is no Bible. అంటున్నారు, కుమార్తె నువ్వు చాలా కష్టపడి ఇంత దూరం వచ్చావు, చాలా ప్రయత్నం చేసావు, కానీ ఇక్కడ నీకు బైబిల్ ఇవ్వడానికి నా దగ్గర బైబిల్ లేదు. She was started crying.
ఏడవడం ప్రారంభం She was చేస్తుంది. crying like anything. ఎలా ఏడుస్తుందంటే బహుదు రోదన చేస్తుంది. Even in his house also she was laying on the floor and she was crying. ఆమె కింద పండి పొర్లుతూ ఏడుస్తా ఉంది. Pastor, I need a Bible. రాజు గారు నాకు బైబిల్ కావాలి, Please give me Bible. నాకు బైబిల్ కావాలి ఇవ్వండి అయ్యా అని అడుగుతుంది. Because 6 years I worked for this Bible. ఎందుకంటే ఈ బైబిల్ కోసం 6 సంవత్సరాలు నేను కష్టపడి పని చేశాను. My father and mother did not work. నా తల్లిదండ్రులు దీని కొరకు నేను వారు పని చేయలేదయ్యా, But I worked myself. నేనే పని చేశాను ఈ బైబిల్ కోసం. Pastor, I need a Bible. రాజు గారు నాకు బైబిల్ కావాలి అంటుంది. That time one who gave advance, that person is entering into that house. ఏ బైబిల్ కోసం అయితే ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చారో వారు ఆ గృహానికి వచ్చారు. He was asking why this girl is crying. ఆ అడ్వాన్స్ ఇచ్చిన ఆ వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, ఈ పాప ఎందుకు కింద పండి పొర్లుతుంది ఏడుస్తుంది అని అడిగాడు. Yesterday you came and you gave advance for this Bible. అయ్యా నువ్వు వచ్చి నిన్నటి దినమున ఈ ఉన్న ఒక్క బైబిల్ కు అడ్వాన్స్ ఇచ్చిపోయావు కదా, ఇప్పుడు అమ్మాయి బైబిల్ కావాలని ఏడుస్తుంది. I kept for you, dear man of God. ఓ సహోదరుడా, ఈ బైబిల్ నీ కోసం ఉంచాను, కానీ ఈ అమ్మాయి బైబిల్ అడుగుతుంది. But this girl is asking. ఈ కుమార్తె అడుగుతున్నది. That time the man of God, he told. అక్కడ తీసుకోవడానికి వచ్చిన ఆయన కూడా దైవజనుడు అంటున్నాడు, He got a compassion in his heart. ఆయన హృదయంలో తెలియనటువంటి ఒక దయ పుట్టుకొచ్చింది. He told that. ఆయన ఈ విధంగా చెప్పాడు, Pastor, పాస్టర్ don't worry. చింతించకు, I can take Bible other days. మరలా వచ్చి తర్వాత ఎప్పుడైనా నేను బైబిల్ తీసుకుంటాను. This girl is crying like anything. ఈ కుమార్తె ఈ బైబిల్ కోసం ఏడుస్తుంది కనుక I can't see her tears. ఆమె యొక్క దుఃఖాన్ని నేను చూడలేను కనుక She, instead of giving me, give to her. నాకు ఇవ్వడానికంటే బదులు ఆ కుమార్తెకి ఇవ్వండి అని చెప్పాడు. Oh, finally what happened? చివరిగా ఏం జరిగిందో తెలుసా? A pastor came and he gave to Bible. పాస్టర్ గారు వచ్చి ఆ కుమార్తెకు బైబిల్ ఇచ్చాడు. She embraced like this. ఓ ఈ విధంగా పెట్టుకొని చాలా ఆమె సంతోషించి She embraced. ఓ ఆమె చాలా ఉత్సాహంతో ఉంది. Embraced when she was crying. ఓ ఆమె ఇంకా ఏడుస్తూ ఉంది ఆనంద ఉత్సాహంతో. I worked 6 years for this scripture. అయ్యా ఈ వాక్యం కొరకు 6 సంవత్సరాలు కష్టపడ్డానే. Finally the joy of the Lord feeling in her heart. ఆమె హృదయములో దేవుని యొక్క సంతోషముతో నింపబడి ఉంది. She was started her journey towards to their village. ఓ ఆ యొక్క మరలా తిరిగి బైబిల్ తీసుకొని తిరిగి గ్రామానికి ప్రయాణాన్ని She కొనసాగించారు. spoke to her father and mother, Daddy, see I brought Bible. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తుంది, నాన్నగారు నేను ఏ బైబిల్ కోసం అయితే కష్టపడ్డానో ఇదిగో నేను బైబిల్ తెచ్చుకున్నాను. Father and mother felt very happy and they were telling, dear daughter, we are also so happy that you brought the Bible to our house. తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు, కుమార్తె మన ఇంటికి ఒక పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వచ్చావు అని చెప్పి వాళ్ళు సంతోషించారు. Finally she started reading. ఆమె తిరిగి చదవడం ప్రారంభించింది. Started keep on reading and reading. Finally she finished the Bible. ఆమె చదువుతూ బైబిల్ పూర్తిగా చదవడం ముగించేసింది. By that time she became 14 years old. ఆ బైబిల్ ముగించే వయసు వచ్చే వరకు 14 సంవత్సరాల వయసు వచ్చింది. She started 6 years old. ఆమె 6 సంవత్సరాలప్పుడు ప్రారంభించింది. By that time 14 years she finished. ఆమె 14 సంవత్సరాల వయసు వచ్చే వరకు బైబిల్ పూర్తిగా కంప్లీట్ చేసింది. She felt in his heart very gravely. చూడండి ఆమె హృదయం ఎంతో భారముతో నిండి ఉంది. Finally she decided to do something to get the Bible for someone. ఆమె ఏం ఆలోచించిందంటే నాలాగా ఎంతో మంది కష్టపడుతున్నారు కనుక వారికి కూడా నేను బైబిల్ అందించాలనే ఆలోచన ఆమెలో పుట్టుకొచ్చింది. You know that her name? ఆమె పేరు మీకు తెలుసా? Her name is Mary Jones. ఆమె పేరే మేరీ జోన్స్. Her name is Mary Jones. ఆమె పేరే మేరీ జోన్స్. There are Mary Jones are sitting here. ఇక్కడ చాలా మంది మేరీ జోన్స్ కనబడుతున్నారు నాకు. Yes or no? అవునా కాదా? How many of you want to become a Mary Jones? ఎంతమంది మేరీ జోన్స్ కావాలనుకుంటున్నారు? You know that she is a girl inspired 220 Bible society established all over the country. ఈమె ఏం చేసింది తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా 220 భాషలలో బైబిల్ గ్రంథాన్ని ముద్రించడానికి ఆమె ఒక ఇన్స్పైర్ గా నిలబడ్డది. 6 years old girl. 6 సంవత్సరాల పాప. For what purpose, dear people of God? మన
ప్రియమైనటువంటి యవనస్తులారా, మనం ఏ ఉద్దేశంతో బతుకుతున్నాం? Today my message is the purpose of our life. మన జీవితం పట్ల దేవుని ఉద్దేశం ఏందో అనే వర్తమానాన్ని మీతో మాట్లాడతాను. So that's why I asked you in the initial beginning stage, how many of you brought the Bible? అందుకనే అడిగానయ్యా, ఎంతమంది బైబిల్ తెచ్చారు అని అడిగాను. Today there are parents also, they are also taking their children to even worldly places also. చాలా మంది తల్లిదండ్రులు ఈ లోక సంబంధమైన వాటికే పిల్లల్ని పరిచయం చేస్తున్నారు. If you pass in the exam, I will buy an iPhone for you. చెప్తారు, కొడుకా నీవు పాస్ అయితే నీకు ఐఫోన్ కొంటారా అని చెప్తారు. Oh, if you come first class in the exams, I will buy a laptop for you. నువ్వు ఫస్ట్ క్లాస్ వస్తే ఎగ్జామ్ లో నీకు ల్యాప్టాప్ కొనిస్తా అంటారు. Does anyone parents say this? If you pass, I will give a gift Bible to you. ఏ తండ్రి అయినా చెప్పాడా, ఇదిగో నువ్వు పాస్ అయితే నీకు బైబిల్ కొనిస్తానే? No, never. అలాంటి చెప్పే తల్లిదండ్రులు లేరు. We are leading our children to somewhere. ఎక్కడికి మన పిల్లల్ని నడిపిస్తున్నాం? Facebook doesn't empower you to grow in the world. ఇదిగో ఈ ప్రపంచం మనల్ని ఎప్పుడు కూడా దేవుని వాక్యములో వెళ్ళడానికి ఈ మొబైల్ ఏం సహకరించదు. Phone cannot empower to grow in the world. ఇదిగో చూడండి, ఈ ఫోన్ ఈ యొక్క వాక్యములో ఎదగడానికి నీకేమాత్రం సహకరించదు. WhatsApp cannot empower in the grow in the world. ఈ లోకంలో కూడా నేను ఎదిగింపచేయదు. Only word of God can empower to grow more and more in the word of God. దేవుని వాక్యములో ఎదగడానికి ఈ వాక్యం మాత్రమే నీకు సహకరిస్తుంది. Take a decision. ఈ రోజు ఒక తీర్మానం చేసుకోవాలి. Take a great commitment. ఒక బలమైన తీర్మానం చేసుకోవాలి. Because ఎందుకంటే so we can see the book of Proverbs. సామెతల గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది. So after reading this, I want to go directly to the word of God. ఈ వచనం చదివిన తరువాత వర్తమానంలోకి వెళ్దాం. Chapter 30. 13వ అధ్యాయం. 30. 30వ అధ్యాయం చూద్దాం. Verse 5. Someone can read. 30వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. సామెతలు 30వ అధ్యాయము 5వ వచనం. ఎవరైనా మైక్ దగ్గర పెట్టుకొని గట్టిగా వాక్యం చదవడానికి సిద్ధంగా ఉండాలని Please read. My message did not started because I want to start. ఇంకా నేను మెసేజ్ ప్రారంభించలేదు. దేవుని మాటలన్నీ పూటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. So in English it says every word of God proves true. ఇక్కడ రాయబడినటువంటి ఇంగ్లీష్ లో ఏమన్నాడంటే దేవుని మాటలట పూటము పెట్టబడినవి. So verse 6 says, 6వ వచనం అంటుంది, do not add to his word. ఆయన మాటలతో ఏమీ చేర్చకును. All the way from Karnataka I come here. ఇదిగో కర్ణాటక నుండి ఇంత దూరం నేను ఎందుకు వచ్చాను తెలుసా? I came here to preach the true word of God. నేను నిజమైన సత్యమైన వాక్యాన్ని ప్రకటించడానికి మాత్రమే వచ్చాను. I came to here to anyone to fall down. నేను వచ్చి ఇక్కడ మిమ్మల్ని ప్రార్థన చేసి కింద పడేయడానికి రాలేదు నేను. Because nowadays it has become like everywhere. ఎక్కడ పోయినా ప్రార్థన చేస్తున్నారు, కింద పడేస్తున్నారు. When pastor is praying, that person is not falling down, pastor doesn't have power. చూడండి, ఒకవేళ పాస్టర్ ప్రార్థన చేస్తుంటే వాడు కింద పడిపోలేదు అనుకో, పాస్టర్ చేసిన ప్రార్థనలో ఇక బలం లేనట్టుగానే ప్రవర్తిస్తున్నారు. To whom they are looking? ఎవరి వైపు చూస్తున్నారు వారు? They are looking pastor or one who is inside Jesus Christ. వారు పాస్టర్ చూస్తున్నారా, ఆయనలో ఉన్న యేసుక్రీస్తును చూస్తున్నారా? Does Paul did this ministry? వారు అది ఆ పౌలు యొక్క పరిచర్య చూడండి. So Paul did anyone to fall down? పౌలు గారు ఎప్పుడైనా ఇలా చేశాడా? Jesus Christ. యేసు ప్రభు చేశాడా? You can take 12 disciples. 12 మంది శిష్యులు ఏమైనా చేశారా ఇలా? No. చేయలేదు. Nowadays it became like that is also one kind of famous. అది అలా చేస్తే ఏమైపోతారంటే చాలా మనకు ప్రభావితమైనటువంటి వ్యక్తులుగా మారిపోతారు. Because Psalmist says the word of God is pure. ఎందుకంటే వాక్యము చాలా శ్రేష్టమైంది అని కీర్తనకారుడు చెప్తున్నాడు. I came here not to add anything in the word of God. ఈ వాక్యంలో ఏదో కలిపి మీకు చెప్పడానికి నేను రాలే. I came here to preach the true word of God. ఈ వాక్యం ఏమైందో అది చెప్పడానికి వచ్చాను నేను. Amen. Amen. Hallelujah. Hallelujah. Please don't forget. మర్చిపోకండి. Word of God is very pure. వాక్యము చాలా శ్రేష్టమైంది. Very happy that after looking that word. ఈ వాక్యం చూసిన తర్వాత నేను చాలా సంతోషపడ్డాను. Because my message
based on that word of God. నా యొక్క వాక్యం కూడా దాని మీద ఆధారపడి ఉంది. How can a young man cleanse his way? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందరు. Some other translation says, ఇంకొన్ని తర్జుమాలు ఈ విధంగా చెప్తున్నాయి. how can a young man become a pure? దేవుని వాక్యాన్ని వారు పఠించడం ద్వారా ఇంకా తమ మార్గాన్ని పరిశుద్ధంగా మార్చుకోగలరు. Hallelujah. హల్లెలూయా. Are you okay? Call is down. కరెంట్ పోయిన ఏం కదా? My voice comes to you. Back, those who are స్వరం sitting back. వినపడుతుందా? Okay. The purpose of our life. మన జీవితం యొక్క ఉద్దేశం ఏమై ఉంది? So why we are living in this world? మనం ఎందుకు ఈ లోకంలో బ్రతుకుతున్నాం? So does anyone knows that why we are living in this world? ఇక్కడ నేను అడిగితే ఎవరికైనా తెలుసా ఎందుకు ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామో తెలుసా? So there is a Mark Twain. ఇక మార్క్ ట్వైన్ అనేటువంటి ఒక He వ్యక్తి says like this. ఆయన ఇలా చెప్తున్నాడు, The two most important days in your life are నీ జీవితంలో రెండు ప్రాముఖ్యమైన దినములు ఏమనగా the day you born, నువ్వు జన్మించిన దినము, the day you find out why. నీవు ఎందుకు ఏంటి అని నువ్వు కనుగొన్న దినము. Does anyone think that ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? the day you born, నువ్వు ఏ దినమునైతే జన్మించావు, the day you find out why? అనేది How many of you celebrate your birthdays? ఎంతమంది బర్త్డేలు సెలబ్రేట్ Please, చేసుకుంటారు? please. చేయి పైకెత్తండి. How many of you? పుట్టినరోజులు చేసుకుంటే అందరూ చేయి పైకెత్తండి. If someone did not greeted their birthday, they will feel shy or sad. ఎవరైనా మన బర్త్డేకి హ్యాపీ బర్త్డే అని చెప్పలేదు అనుకో, ముఖమంతా మార్చుకొని ఎట్లనో పెట్టుకుంటారు అందరూ. Because you know that, hey, I am born this day. నేను ఈ రోజు పుట్టినా, You know the day, which day you born. మీకు తెలుసు మీరు ఏ రోజు జన్మించారో మీకు తెలుసు. It is good to celebrate the birthday. బర్త్డే చేసుకోవడం చాలా మంచిదండి. But question is, అయితే ప్రశ్న ఏంటంటే, do you know that why you are born in this world? నువ్వు ఎందుకు పుట్టావో నీకు తెలుసా? Yes. No, pastor, we don't know. మాకు తెలియదు. మేము ఎందుకు పుట్టినామో మాకు తెలియదు, ఎందుకు పడుతున్నామో తెలియదు. That is why the purpose of life is very important to understand. అందుకనే దేవుడు మనల్ని ఎందుకు ఈ భూమి మీద జన్మింపజేశాడో ఆ ఉద్దేశాన్ని మీతో చెప్పాలనుకున్నాను. For example, we are sitting on the chair. మనం ఇప్పుడు చూడండి, కుర్చీలో కూర్చుంటాం. What is the purpose of chair? చైర్ ఎందుకు అక్కడ వేయబడింది, ఎందుకు కూర్చున్నాం? What is the purpose of chair? చైర్ యొక్క ఉద్దేశం ఏంటి? Yeah? It gives comfort and relax. ఆ చైర్ తయారు చేసిన వాని ఉద్దేశం ఏంది? కూర్చోవాలి, మంచిగా హాయిగా కూర్చోవడానికి. What is the purpose of mic? ఈ మైక్ ఎందుకు తయారు చేశా? Because it gives sound to you. ఎందుకంటే ఇది మీకు శబ్ద ప్రయోగాన్ని చేస్తుంది. So you ask anyone the purpose of life, single person also did not give a answer. ఎవరినన్నా పట్టుకొని అరే నువ్వు ఎందుకు పుట్టినవురా అని అడిగితే ఎవరు కూడా సరి అయినటువంటి సమాధానం చెప్పలేని వారే మనకు కనబడతారు. Does anyone say that? ఎవరైనా చెప్పగలరా? Does anyone have an answer why you born in this world? నువ్వు ఎందుకు ఈ భూమి మీద జన్మించావో నీ దగ్గర జవాబు ఉందా? That's why the great man of God says that the day you born, the day you find out why, these two are very important. అందుకనే గొప్ప దైవజనుడు ఇలా అంటున్నాడు, నువ్వు ఎందుకు జన్మించావు అనేది ఆ జన్మించిన రోజే నువ్వు ప్రశ్నించుకోవాలి. For example, if you are traveling in the train, మీరు ఒకవేళ కనుక ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నారు you అనుకో, travel in the train, everyone they are understanding my language, your language or not? మా భాషలు అర్థమవుతున్నాయో నా ఉర్దూలో చెప్తున్నావా? ట్రైన్ లో ప్రయాణిస్తున్నారా? So you are traveling by train. మీరు ఒకవేళ ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు అనుకోండి, Some stranger is sitting beside you. ఎవడన్నా తెలియనోడు మీ పక్క కూర్చున్నాడు అనుకో, If he come and ask you, ఒకవేళ వచ్చి మిమ్మల్ని అడిగాడు అనుకో, where are you traveling? ఎక్కడికి పోతున్నావు అని అడిగావు అనుకో, If you say, I don't know. మీరు అంటారా నాకు ఏం తెలియదు నేను ఎటు No, పోతున్నా, for నాకే example, తెలియదు. if you say, I don't know, ఒకవేళ కనుక మీరు నాకు తెలియదని చెప్తే what he will think? ఆయన ఏమనుకుంటాడు? He will think that you are a mad. వీడు పిచ్చోని పక్కన కూర్చున్నారని నేను అనుకుంటాడు. Because you don't know where you are traveling. ఒకవేళ పక్కవాడు నిన్ను అడిగి ఎక్కడ పోతున్నావు అడిగితే నువ్వు ఎక్కడ పోతున్నావు తెలియదు అంటే ఎట్లా? That is the thing I want to say today, the purpose of life, why you are born in this world. అందుకనే యవనస్తులారా చెప్తున్నాను, ఎందుకు ఈ భూమి మీద మనం జన్మించామో తెలుసుకోవాలి. For example, ఒక ఉదాహరణ, ship is there in the sea. Ship is there in the sea. ఒక సముద్రంలో ఓడ ప్రయాణం చేస్తున్నా అనుకోండి. So what purpose ship is there in the sea? ఎందుకు సముద్రంలో ఓడను మనం పెట్టాం? Does anyone say that it does not harm or to bump any other ships? చూడండి, సముద్రంలో ఓడను ఎందుకు తయారు చేసి పెడతారు?
ఎందుకు Huh? ట్రావెల్ Travel. If ship says that I don't want to bump any other ship, I don't want to make any harm to other ship. ఒకవేళ కనుక షిప్ ఇదిగో నేను ఇంకొక షిప్కు ఎలాంటి హాని చేయను అని చెప్తే, Does it make sense? ఒకవేళ అలా చెప్తే షిప్ అలా చెప్పగలిగితే ఏమన్నా దానికి ఏమైనా అర్థం ఉందా? No. లేదు. The ship is there in the sea means there is a purpose. ఆ షిప్ ఎందుకు తయారు చేయబడిందంటే ఒక ఉద్దేశం ఉంది. It has to reach somewhere. ఎందుకంటే అది ప్రయాణించాలి, ఇంకొక గమ్యానికి చేరాలి. You and me, we are living in this world means not to harm, not to put any harm to anyone. మనము ఈ భూమి మీద జన్మించేందుకంటే ఇతరులను హాని చేయడానికి కాదు, ఇతరులను మనము నిరుత్సాహపరచడానికి మనం పుట్టలేదు ఈ భూమి మీద. That is not purpose of life. అది దేవుని ఉద్దేశం కాదు. What is the purpose of life? మరి ఏంటి, మనం ఎందుకు జన్మించాం? ఉద్దేశం అంటే Widely people also say this one. ఎందుకు ప్రపంచంలో ఉన్న లోకస్తులు కూడా ఈ మాట చెప్తా ఉంటారు. See, in this world life is a journey. Journey. చాలా మంది లోకంలో ఉన్నవారు చెప్తారు, అయ్యా ఈ లోకం ఒక యాత్ర లాంటిది అని చెప్తారు. 3 things I will tell. 3 విషయాలు చెప్తాను. Why we are here in this world? మనం ఎందుకు ఈ Please, లోకంలో look at me, ఉన్నామంటే, look at me. అందరూ చూడండి. Why we are living in this world? One. ఒక్కటి, మనం ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నామంటే. Second one is what is our destiny? రెండవది మనం ఏమనుకోవాలంటే మన యొక్క గమ్యం ఏంటి అనుకోవాలి. Third one is where we are going. సో మూడవది ఏంటంటే మనం ఎక్కడికి వెళుతున్నాం. మొట్టమొదటిగా మనం ఎందుకు ఈ భూమి మీద జీవిస్తున్నాము, Yes. రెండవది మన గమ్యం ఏంటి, Yes. మూడవది మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఆలోచన చేయాలి. Anyone knows this? ఈ మూడిటికి ఎవరికైనా జవాబులు తెలుసా? Why you born in this world? ఎందుకు ఈ భూమి మీద పుట్టారమ్మా మీరు? Does anyone knows this? మీకు తెలుసా ఎందుకు పుట్టారో? So what is your destiny? Does anyone know this? మీ గమ్యం ఏంటో మీకు తెలుసా? Where we are going? Does anyone knows this? ఎక్కడికి వెళ్తామో మీకు తెలుసా? No. తెలియదు. No one knows that why we are born in this world. మాకు చాలా మందికి తెలియదు మనం ఎందుకు ఈ భూమి మీద జన్మించామో. Dear people of God, ప్రియమైన దేవుని బిడ్డలారా, I want to say from the scripture the purpose of life. దేవుని వాక్యములో నుండి దేవుని ఉద్దేశం ఏంటో మీతో పంచుకోవాలని I ఆశపడుతున్నాను. am going very fast because I don't have time. సో నాకు సమయం లేదు కనుక త్వరగా నేను ముందుకు వెళ్తాను. Because I prepared like anything big sermon. నేను చాలా పెద్ద చర్మం తీసుకొని వచ్చాను మీ దగ్గరికి. But I am cutting short. అన్నింటినీ కట్ చేస్తా ఉన్నాను, కటింగ్ స్టార్ట్ చేస్తా Because ఉన్నాను. I already skipped many points. నేను చాలా పాయింట్స్ కూడా నేను వదిలిపెట్టేస్తాను. So I want to talk with you with the word of God. దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు చూద్దాం. So the purpose of life. మన జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? The book of Colossians chapter 1 verse 16. సో కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. So word of God says, వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. all things created through Christ and for Christ. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అన్ని కూడా క్రీస్తు కొరకు, క్రీస్తు వలనే మనకు నియమించబడినవి అని మనం చూస్తాం. ఒకసారి చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములో రాయబడిన మాట నేను చదువుతాను. చూడండి, ఏలైనగా ఆకాశమందున్నవనియు భూమి మీద ఉన్నవనియు దృశ్యమైనవి అదృశ్యమైనవి అవి సింహములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. Please, whenever I say the Bible verse, don't open your Bible. దయచేసి నేను వాక్యం చెప్పంగానే బైబిల్ తెరిచి చూడకండి, ఆగండి కొద్దిసేపు. Because your mind will divert like anything. ఈ పేజీలు ఇలా తీయడం ద్వారా మీ మనసు అంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది. I will say but thank God that only few people have a pen and copy. చూడండి, కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర పెన్ ఉంది, నోట్ బుక్ ఉంది. వాళ్ళని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. You may forget to bring the Bible, you don't forget to bring the phone, I know that. బైబిల్ అన్నా మర్చిపోతారు కానీ ఫోన్ తేవడం మాత్రం మర్చిపోరు చాలా మంది. Only 1 or 2 are writing, rest of them they are sitting quiet. చూడండి, ఒక్కరిద్దరు మాత్రమే వాక్యం రాసుకుంటారు, మిగతా వాళ్ళందరూ అలానే విగ్రహాల్లా కూర్చున్నారు. So you are the youth. మీరు చాలా యవనస్తులు. How you has to be? మీరు ఎలా ఉండాలి? Please, ముసలిలాగా ఉండాలి. next time you can get ready.
సో మరలా వచ్చినప్పుడైనా మీరు సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను. Colossians 1:16 says, ఇదిగో కొలస్సీలకు రాసిన పత్రిక 16 వచనం ఈ విధంగా సెలవిస్తుంది. all things created through Christ సర్వము ఆయన యందు సృజింపబడెను, and for Christ. ఆయన ద్వారా మాత్రం సృజింపబడెను. Please look at me. All things created through Christ. Through Christ. అన్ని కూడా ఆయన ద్వారా సృజింపబడెను, For Christ. క్రీస్తు కొరకు సృజింపబడెను. Nowadays people says that everything created for me only. అందరూ అంటారు అన్ని నా కొరకే రా చేసింది All దేవుడు things అలా. are created for me only. నా కొరకే రా బాబు దేవుడు అన్ని చేసింది అనుకుంటారు. But scripture says బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే through Christ, ఆయన ద్వారా for Christ. ఆయన కొరకు. మీ బైబిల్ ఇట్ ఇస్ దేర్ ఇన్ ద బైబిల్. బైబిల్ అలా రాయబడిందా చూస్తున్నారా మీరు? చెప్పండి, ఉందా లేదా? ఆయన ద్వారా ఆయన కొరకు రాయి. If it is says all things created through Christ and for Christ means ఒకవేళ కనుక సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను అంటే you and me will exist or not. ఒకవేళ కనుక దేవుడు నిజంగా అలా అని నువ్వు నమ్మితే ఆయన కొరకు అలా ఉంటావా నీవు నేను? So we are there or not in that creation. ఒకవేళ ఆ సృష్టిలో నీవు నేను ఉన్నామా లేదా? ఉన్నామా లేదా? ఆయన ద్వారానే సృజింపబడిన Through వారు. Christ and for Christ. ఆయన కొరకు ఆయన ద్వారా నియమించబడ్డావు, నిర్మాణం చేయబడ్డాం, ఆయన కొరకు నియమించబడ్డాం. One more word I want to show you. ఇంకొక మాట నేను మీతో Please. చెప్తాను. Look at me. నా వైపు చూడండి. Hebrew chapter 2 verse 10. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం It says ఈ విధంగా రాయబడి ఉంది. everything exists by God and for God. చూడండి, ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తము కలుగునో ఆయన వలన మాత్రమే అని చూస్తాం. Let us give a big clap, dear people. దేవునికి గట్టిగా చప్పట్లు కొడదాం. I don't think they are understanding or not my message. మీకు అర్థమవుతుందా లేదా? అర్థం కాకపోతే Are you చెప్పండి. getting? If you are getting means simply sitting quiet, what is the use? ఒకవేళ అర్థం కాలేదు అని అంటే మౌనంగా ఉంటే అర్థం ఏంటి? అర్థం అవట్లేదా? You need to respond మీరు దానికి జవాబు ఇవ్వాలి. because you are the youths. మీరు యవనస్తులండి, జవాబు ఇవ్వాలి. That's why Paul says to Timothy, అందుకనే పౌలు గారు తిమోతితో చెప్తాడు, don't despise your youth life. నీ యవన ప్రాయమును తృణీకరించకుము అని ఉంటది. So please, dear people of God, understand that through Christ and for Christ. మనం ఎందుకు క్రీస్తు ద్వారా సృజింపబడ్డాము, క్రీస్తు కొరకు సృజింపబడ్డామని మనం మర్చిపోవద్దు. Hebrew says ఏప్రిల్లోకి రాసిన పత్రికలో చూస్తాము, everything exists by God and for God. సమస్తమును ఆయన వలన కలిగను, సమస్తము ఆయన కొరకు కలిగి ఉన్నాం. It means exist means not only the creation, it includes you and me. కలిగి ఉన్నవి అన్ని అంటే అది మన కొరకు, మన గురించి మాత్రం కాదు, అన్నిటి గురించి మాట్లాడుతూ మన గురించి కూడా మాట్లాడుతున్నాడు. Those who are operating this, please. మైక్ ఆపరేట్ చేస్తున్న వాళ్ళు కొంచెం సహకరించండి. ఎఫెక్ట్ ఆ, డౌన్ చేయండి. ఎఫెక్ట్. ఆ, అక్కడ ఓకే. ఓకే, థ్యాంక్ యూ జీసస్. ఇట్లా సౌండ్ వస్తుంది లాస్ట్కి. అది ఎఫెక్ట్ డౌన్ చేయాలి. ఇది మిక్సర్లో ఎఫెక్ట్ డౌన్ చేయండి. ఎఫెక్ట్ డౌన్ చేయి. ఓకే ఓకే చెక్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనిల్ గారు. సారీ ఇంటరప్టింగ్. క్షమించండి మిమ్మల్ని ఇబ్బంది పెడితే. సో 1 Corinthians chapter 8 verse 5 to 6 says, సో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-6 వచనాలు ఈ విధంగా సెలవిస్తుంది. again it says, ఈ విధంగా రాయబడింది మరలా, all things అన్ని కూడా for he exists. సమస్తము కూడా. చూద్దాం ఒకసారి ఆ 5-6 వచనాలు ఈ విధంగా రాయబడి, దేవతల వలన పంపబడిన 1 Corinthians chapter 8 verse 5 and 6. 5 and 6 ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలు అనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. Amen. ఇట్ ఇస్ దేర్. Amen. హల్లెలూయా. The purpose of life. ఆ యొక్క చూడండి, జీవితం యొక్క ఉద్దేశం చూడండి. Why we are living in this world? ఎందుకు మనము ఈ భూమి మీద బ్రతుకుతున్నాం? For whom? ఎవరి కొరకు? Through whom? ఎవరి ద్వారా? How we existed? మనం ఎలా ఉండగలిగాం ఇక్కడ? So that's why word of God says it's clearly. వాక్యం ఇలా సెలవిస్తుంది. When it says exists means does it include you or not? Tell me. చూడండి, కలిగి ఉన్నవి అన్న దాంట్లో మనం కూడా ఉన్నామా లేమా?
Does it exist or not? మనం కూడా ఉన్నామా లేమా? కలిగి ఉన్న సమస్తంలో మనం ఉన్నామా లేమా? Okay, you are saying ఓకే అని మీరు చెప్తున్నారు. we created by God. మనం దేవుని చేత సృజింపబడ్డాం. So one more word. ఇంకో మాట చెప్తున్నాడు. The book of Isaiah chapter 43. చూడండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయము Verse 7. 7వ వచనంలో ఈ విధంగా ఉంది. Here also it says, ఈ విధంగా రాయబడి ఉంది. so everyone created by him. నా మహిమ నిమిత్తము నేను సృజింపబడినను, ఇదిగో సమస్తమును ఆయన వలన కలిగినవి. Everyone created by him for his glory. ఎందుకు? ఆయన నామ మహిమ నిమిత్తము దేవుడు మనలను సృజించాడు. Come on, give a clap, dear people of God. చప్పట్లు కొట్టండి దేవుని పిల్లలారా. Why you and me created by him? ఎందుకు మనము ఆయన చేత సృజింపబడ్డామంటే, Why we created through Christ? క్రీస్తు ద్వారా ఎందుకు మనం చేయబడ్డామంటే, To glorify him. ఆయనను మహిమపరచడానికి. Amen. హల్లెలూయా. Not to glorify boyfriend or girlfriend. బాయ్ ఫ్రెండ్ నో గర్ల్ ఫ్రెండ్ నో ఏదో వాళ్ళని బాగా పొగడడానికి కాదు మనం పుట్టింది. Not to glorify any other things. ఇంకా ఏదన్నా వేరే విషయాలను పొగడడానికి నువ్వు పుట్టలేదు. You and me created through Christ means to glorify him only. మనం ఎందుకు సృజింపబడ్డామంటే ఆయన ద్వారా మాత్రమే. Some people glorify even worldly people. చాలా మంది ఈ భూమి మీద ఎట్లా తయారయ్యారంటే ఎవరిని పడితే వాళ్ళను పొగడడం ప్రారంభం చేస్తారు. No, we are not created for worldly things to glorify. ఈ లోకములో ఉన్న వాటిని నీవు మహిమపరచడానికి దేవుడు నిన్ను తయారు చేయలేదు. You and me created because to glorify one and only living God, our Savior of Jesus Christ. నీవు నేను కూడా సృజింపబడింది ఆయన యొక్క మహిమ తీసుకురావడానికి, ఆయనకు మహిమ చెల్లించడానికి మనం సృజింపబడ్డాం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We need to understand, dear people of God. దయచేసి దేవుని పిల్లలారా ఈ మాటను మీరు అర్థం చేసుకోండి. If you are not understanding the purpose of life, ఒకవేళ కనుక నీ జీవిత ఉద్దేశం నీకు అర్థం కాకపోతే, why I am born in this world, నేను ఎందుకు ఈ భూమి మీద పుట్టాను? there are many people, they are addicted with different things. చాలా మంది యవనస్తులు అనేక విషయాలకు వారు అతుక్కొని పోయారు. They are addicted with phone. ఫోన్కు అతుక్కొని పోతా ఉంటారు. They are addicted with TV. టీవీకే అతుక్కొని ఉంటారు కొంతమంది. They are addicted with movies. సినిమాలకు అతుక్కొని పోతారు కొంతమంది. Please don't mistake me. ఒకవేళ ఈ మాట చెప్తున్నది మీరు బాధపడద్దు. Many youths are addicted pornography. చాలా మంది యవనస్తులు ఇదిగో నగ్న చిత్రాలు చూడడానికి అడిక్ట్ అయిపోయారు. Bible says, బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, addiction it is one kind of diseases. చూడండి ఈ యొక్క ఏదైతే అలవాటుగా నువ్వు చేస్తున్నావో అది ఒక రకమైన రోగము అని చెప్పాడు. Bible clearly gives open statement. బైబిల్ క్లియర్ గా ఆయన తేట తెల్లముగా చెప్తూ ఉన్నాడు. So that's why according to the Bible, addiction requires you to first understand the disease. చూడండి ఈ యొక్క ఏదైతే మరలా చేస్తున్నటువంటి అది ఏదైనా సరే అది ఒక రోగము అని అర్థం చేస్తుంది. Even science also prove that. అది సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. Because biopsychal socialist says, చూడండి బయో సైన్స్ ఆఫ్ సోషలిస్ట్ ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. addiction it is a one kind of diseases. Each and every person, whatever the things he addicted. చూడండి ఒక మనిషి మరలా ఒకే దానికి తను అలవాటుగా మరలా చేస్తున్నాడు అంటే అది ఒక రోగము అని అర్థం Many చేస్తుంది. people they addicted to smoke. చాలా మంది బీడి తాగడానికి చుట్ట తాగడానికి అలవాటు అయిపోయారు. Many people they addicted with drinks. చూడండి చాలా మంది గిల్స్ కు అలవాటు అయిపోయారు. Many people they addicted with different kinds of even drugs. డ్రగ్స్ కు అలవాటు అయిపోయారు. చాలా మంది మాదక ద్రవ్యాలకు అలవాటు అయిపోతున్నారు యవనస్తులు. Dear people of God, దేవుని పిల్లలారా, please don't misunderstand me. దయచేసి ఈ మాటలు చెప్తున్నాను, మీరు అపార్థం చేసుకోవద్దు. I can say and go from here. నేను ఇక్కడ చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోతా ఉంటాను. According to Psalms 139, చూడండి ఈ Please look at me. కీర్తనలు 139వ అధ్యాయం ప్రకారము God is watching you. నీవు కూర్చుండుట నీవు లేచుట ఆయన చూస్తున్నాడు. Where you are sitting, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, where you are lying down, ఎక్కడ పడుకుంటున్నావు, what you are looking. నువ్వు ఏం చూస్తున్నావు. Even word of God says God knows your feeling also. దేవుని వాక్యం సెలవిస్తుంది నీ మనస్సులోకి ఆ ఫీలింగ్స్ అన్ని కూడా రాకముందు ఆయనకు తెలుసు. Today word of God is speaking to you how to
come out of from the addiction. ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, మరలా చేస్తున్న తప్పు నుండి బయటపడడం ఎలా అని. Many people even addicted to the masturbation. సో చాలా మంది ఇదిగో యవనస్తులు మాస్టర్బేషన్ కు అలవాటు పడిపోయారు. Because I am open speaker, you know that, Anna knows. నాకు తెలుసు, నేను చాలా సూటిగా మాట్లాడుతా ఉంటాను. Because I don't want to compromise with the word of God. దేవుని వాక్యాన్ని నేను ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పకుండా ఉండలేదు. Those who are sitting here, each and everyone, dear youths, listen very carefully. యవనస్తులందరితో మాట్లాడుతున్నా, చాలా జాగ్రత్తగా వినండి. So you are even though toilet or you are in the room alone, whatever you are doing, everything is God knows. మీరు రహస్యంగా టాయిలెట్ లో గానీ లేకపోతే బెడ్రూమ్లలో గానీ ఎక్కడెక్కడైతే మీరు చేస్తున్న ఆ తప్పుడు పనులను దేవుడు తేట తెల్లముగా చూస్తున్నాడు. యవనస్తులారా బహు జాగ్రత్తగా వినండి. Because addiction, it is a disease. ఎందుకంటే నీవు చేస్తూ మరలా ఆ తప్పు చేస్తున్నావు అంటే నీకు ఒక రోగము ప్రారంభమైందని అర్థం. That disease will kill you one day. ఆ రోగమే నిన్ను ఒక్కరోజు అంతం చేయబోతుంది. Completely that will vanish your life. అది నీ జీవితాన్ని మొత్తం నేలమట్టం చేస్తుంది. Today God's word is speaking to you. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, ఈ రోజైనా నువ్వు మార్చుకో. Come out of from the addiction. ఆ అలవాటు నుండి బయటికి రా. ఈ రోజు బయటికి వచ్చేసాయి నువ్వు. Dear people of God, become like a Mary Jones. ఓ మేరీ జోన్స్ లాంటి బిడ్డలుగా మీరు మారాలి. So we created by God not to glorify worldly things. నిన్ను దేవుడు తయారు చేసింది ఈ లోకములో ఉన్న వాటిని వేసుకొని బాగా మనం ఇతరులను పొగడడానికి కాదు. Not to fulfill our self desirement. మన సొంత ఆశల్ని మనము నెరవేర్చుకోవడానికి దేవుడు మనల్ని తయారు చేయాలి. We are created by Jesus Christ to glorify him only. Let us give a యేసుక్రీస్తు ద్వారా ఆయనను మహిమపరచడానికి man to glorify. ఏ మనుషుని మనం పొగడడానికి పుట్టలేదయ్యా. You and me, we created to glorify Jesus only. మనం యేసుక్రీస్తును మహిమపరచడానికి సృజింపబడ్డాం. Please come out of from the addiction. మీలో చాలా మంది అలాంటి ఒక అలవాటు తరచు చేస్తూ ఉంటే వాటి నుండి బయటికి వచ్చేసి When you come out of from the addiction, ఎప్పుడైతే అలాంటి అలవాటు నుండి బయటికి వస్తావో then only you can understand the purpose of life. అప్పుడే దేవుడు నేను ఎందుకు తయారు చేశాడో అర్థమవుతుంది నీకు. Unless you understand the real word of God, you won't come out of addictions. ఒకవేళ గనక నీకు అలాంటి అలవాటు నుండి బయటికి రాకుండా నీకు అర్థం కాలేదనుకో, దేవుని ఉద్దేశం కూడా నీకు అర్థం కాదు. Because Romans chapter 11 says, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఈ విధంగా సెలవిస్తుంది. 36 says, 36వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. from him ఆయన నుండి and through him ఆయన ద్వారా and to him ఆయనకే all things, అన్ని కూడా to him ఆయనకే to glory ఆయన మహిమ కొరకే forever. అది సమస్తము ఎప్పటికీ ఉండడానికి, నిరంతరం ఉండడానికి. చెప్పలే చప్పట్లు కొడదాం, అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. Why we created? మనం ఎందుకు సృజింపబడ్డాము? I told that I come here not to add anything. నేను ఇక్కడికి వచ్చింది ఏదో మీకు ఇక్కడ కళ్ళబొల్లి కథలు చెప్పడానికి రాలే. నేను I came here to preach the real word of God. దేవుని వాక్యం ఏమైందో అది బోధించడానికి నేను వచ్చాను. Because we created for him, మనము ఆయన కొరకు సృజింపబడ్డాము. through him, ఆయన కొరకే, to him, ఆయనకు మాత్రమే all things. అన్ని కూడా For what? ఎందుకొరకు సృజింపబడ్డాయి? To glorify. దేవుని మహిమపరచడానికి. What a beautiful word. చూడండి ఎంత చక్కటి మాట. రోమా పత్రిక Beautiful word. 11వ అధ్యాయం 36వ వచనం Why చూడండి. we created, you know that. మనల్ని దేవుడు ఎందుకు తయారు చేశాడు? The purpose of life, you know. దేవుని యొక్క ఉద్దేశం ఇక్కడ చెప్పబడి ఉంది. Why we created the purpose of life, only one thing, that to glorify the creator. ఆయన మూలమున, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి గనుక యుగయుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Sleeping? నిద్రపోతున్నారా? Are you hungry? ఆకలైతుందా? Huh? ఆకలైతుందా? ఆమేన్. You tell neighbor. నీ పక్కన వాళ్ళతో చెప్పండి ఇట్లా, You were made నీవు సృజింపబడింది for glory of God. దేవుని మహిమ నిమిత్తము. చెప్పండమ్మా. Tell each other. You were made యు ఆర్ మేడ్ for. తమ్ముడు
నువ్వు దేవుని మహిమ నిమిత్తం సృజింపబడ్డావు అని చెప్పండి. For his glory. Amen. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You are made not to glorify man. నీవు సృజింపబడింది ఎవరినో పొగడడానికి కాదు. You are made not to glorify boyfriend. ఓ నీ బాయ్ ఫ్రెండ్ ను పొగడడానికి నువ్వు పుట్టలేదు. You are made not to glorify even girlfriend. నీ గర్ల్ ఫ్రెండ్ ను పొగడడానికి పుట్టలేదు. You are made to glorify Jesus Christ. Let us give a clap. యేసుక్రీస్తును మహిమపరచడానికి పుట్టావు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. That's why అందుకనే your dreams, నీ కలలు, your careers, నీ భవిష్యత్తు, your personal difference, నీ యొక్క వ్యక్తిగతమైనవి, your success, నీ యొక్క విజయాలు, your positions, నీ అధికారాలు, your boyfriend, నీ బాయ్ ఫ్రెండ్, your girlfriend, నీ గర్ల్ ఫ్రెండ్, your spouse, నీ యొక్క స్పౌస్, your parents, మీ తల్లిదండ్రులు, your children. మీ పిల్లలు, All these things are అన్ని కూడా not to purpose of life and exists. ఎందుకు ఇక్కడ సృజింపబడ్డా అంటే ఆయన మహిమ నిమిత్తము కాదు. Because ఎందుకంటే Bible tells us బైబిల్ సెలవిస్తుంది we are మనము exist only for the who created for himself. ఏదో ఒట్టిగా దేవుడు మనం సృజించి ఈ భూమి మీద విడిచిపెట్టలేదు, కానీ ఆయనను మహిమపరచడానికి సృజించాడు. చెప్పలు పడతాం ఇప్పుడు. Amen. We are created for what? మనం ఎందుకు సృజింపబడ్డాం? Tell me now. ఇప్పుడు చెప్పండి. Why we created? ఇప్పుడు చెప్పండి. From now onwards, if you are glorifying any man or any woman or any girlfriend or boyfriend, you are really enemy to God. ఇప్పుడు ఈ రోజు ఈ వర్తమానం విన్న తర్వాత ఇక నీ బాయ్ ఫ్రెండ్ నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు బాగున్నావని వాళ్ళని వీళ్ళను పొగుడుతూ మీ సమయాన్ని గడిపావు, నువ్వు దేవుని శత్రువే. Because I am not saying from my own words. 1 John chapter 2, 12, 13 says, please look at me. చూడండి, నేను నా సొంతగా ఈ మాటలు చెప్పట్లేదు, కానీ 1 యోహాను 2వ అధ్యాయము 12, 13 వచనాలు ఈ విధంగా సెలవిస్తుంది. You have a friendship with the world. నీవు లోకముతో స్నేహం చేసిన ఎడల, Word of God says, వాక్యం సెలవిస్తుంది, you are a enemy. నువ్వు నా శత్రువు. You want to become enemy to God or enemy to Satan? నువ్వు సాతానుకు శత్రువుగా ఉండాలనుకుంటున్నావా, దేవునికి శత్రువుగా ఉండాలనుకుంటున్నావా? Yes, then you need to glorify God. అయితే మీరు ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. See, why we created? I will tell 8 points and I will close. 8 విషయాలు త్వరగా చెప్పేసి నేను ముగిస్తాను. Now my message will start. ఇప్పుడే నా మెసేజ్ ప్రారంభమైంది. That is not my message. Outline I gave. నేను కేవలం అవుట్లైన్ మాత్రమే చెప్పాను. ఇప్పుడు అసలైన వర్తమానం చెప్తాను. Are you ready? సిద్ధంగా ఉన్నారా? Because I won't stay after lunch because I need to travel because tomorrow we ఎందుకంటే లంచ్ తర్వాత నేను మళ్ళీ మీతో మాట్లాడను, నేను తిరిగి వెళ్ళిపోతాను కనుక త్వరగా 8 విషయాలు మనం ఎందుకు సృజింపబడ్డావో చెప్పి నేను ముగించేస్తాను. Hallelujah. హల్లెలూయా. Those who are thirsty for the word of God, you will sit. I know that. నాకు తెలుసు, ఎవరికైతే వాక్యం మీద ఆసక్తి ఉందో వాళ్ళు కదలక ఇట్లే కూర్చుంటారు అయిపోయేదాకా. Why we created to glorify God? That's okay. ఎందుకు మనం సృజింపబడ్డామో ఆయన మహిమ నిమిత్తం అని తెలుసుకున్నాం. ఓకే. But we need to know that. మనకు తెలుసుకోవచ్చు ఇంకొన్ని విషయాలు. Why we created means మనం ఎందుకు సృజింపబడ్డాము అంటే, first one, మొదటిగా నెంబర్ 1, to know God. దేవుని తెలుసుకోవడానికి. Why we created means మనం ఎందుకు సృజింపబడ్డామంటే to know God. దేవుణ్ణి తెలుసుకోవడానికి. People will spend time with the word of God to know the real God. ప్రజలు ఏం చేస్తారంటే వాక్యముతో సమయాన్ని వెచ్చిస్తారు. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడో తెలుసుకోవడానికి. To know God, what we have to do. దేవుణ్ణి తెలుసుకోవడానికి మనం చేయాల్సిన పని ఏంటి? We need to open the YouTube. మనం యూట్యూబ్ ఓపెన్ చేసి, You need to open the Facebook. ఫేస్బుక్ ఓపెన్ చేస్తాం. We need to open the WhatsApp. మనం వాట్సాప్ ఓపెన్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్. Does anyone say that I used WhatsApp and Instagram, Facebook became a prosper? ఇదిగో నేను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని కూడా నేను బాగా వర్ధిల్లడానికే ఇవి నేను వాడుతున్నా అని చెప్తారా? ఎవడన్నా చెప్తారా? Anyone says that? చెప్తారా ఎవరన్నా అలా?
But you people, really, I don't want to use this word. నేను ఈ మాట చెప్పదలుచుకోలేదు కానీ ఏం చేయాలో చెప్పాలి. How much time you are spending with the phone? మీరు ఎంత టైము ఫోన్తో స్పెండ్ చేస్తున్నారో తెలుసా? Even they won't read 5 minutes word of God. 5 నిమిషాలు కూడా వాక్యం చదవరు కానీ 60 గంటలు అన్ననే ముఖం పెట్టి చేస్తారు. Whole night they will see the phone. రాత్రంతా చూస్తూ ఉంటారు దుబ్బైతుంది. Nowadays, the word of God became a sleeping pillows. ఈ రోజులలో దేవుని వాక్యం ఏమవుతుందంటే మెత్త కింద దిండులాగా మారిపోతుంది. తల కింద దిండు. అదే నిద్రమత్తు లాగా. అంటే నాకు నిద్ర రావాలంటే వాక్యం చదవాలి. Nowadays, they are using Bible for what purpose? You know that? ఎందుకు బైబిల్ వాక్యం చదువుతున్నారు తెలుసా ఈ రోజులలో? If they are not getting proper sleep, మంచి నిద్ర వస్తలేదు అనుకోండి, they will start to read. ఇక మొదలు పెడతారు. They will sleep. మొదలు పెట్టగా నిద్రపోతారు. If they start to look the phone, ఒకవేళ కనుక ఫోన్ చూడడం ప్రారంభమైంది అనుకో, whole night also they will awake. రాత్రి మొత్తం అయిపోయిన తర్వాత కూడా తెల్లారిందా అనుకుంటా. See, don't take it is a joke. Take it is serious. నేను చెప్తున్న విషయాన్ని మీకు జోక్ లాగా తీసుకోకండి. ఇది చాలా సీరియస్ గా తీసుకోండి ఈ విషయాన్ని. Very shame. అది చాలా సిగ్గుకరం మనకి ఇది. How many of you did you finish the Bible, whole Bible? ఎంతమంది బైబిల్ మొత్తం పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు? చేయి పైకి ఎత్తండి. Youths, only 1, 2. Rest of them యూత్. how many of you know, if I can ask, how much phone you changed? How many phones did you ఎన్ని change? ఫోన్లు మీరు మార్చిరా నేను అడిగితే చెప్తారా మీరు? ఎన్ని ఫోన్లు మార్చిరావా? There are many. Very shame. చాలా ఫోన్లు మార్చినది. చాలా Very shame. చాలా సిగ్గుకరం. After buying new phone, ఒక కొత్త ఫోన్ కొన్న తర్వాత you keep it very safety. దీన్ని చాలా జాగ్రత్తగా పెడతావు. They will put screen guard. స్క్రీన్ గార్డ్ పెడతారు. They will put back cover పెడతారు. because if it fell down, ఒకవేళ కింద పడితే should not harm anything. నా అద్దం మలిపోదు. Because 40,000, ఇది 40,000 అయ్యా, 50,000, 50,000 అయ్యా, 1 lakh. ₹1,00,000. Shame. సిగ్గుకరం ఇది. How many of you brought the Bible? How many of you are using Bible 1 or 2? ఎంతమంది రెండు బైబిల్ ఉపయోగిస్తున్న వాళ్ళు ఉన్నారు? ఒకటే లేదంటే రెండు ఎక్కడి? There are many people, even page also trade like anything in their Bible. కొంతమంది బైబిల్ చూస్తే ఆ కాగితాలు మొత్తం చినిగిపోయి ముఖం చినిగిపోయినట్టు ఉంటుంది అంతా. Very shame. చాలా సిగ్గుకరం ఇది. They are not giving importance to the word of God. అసలు వాక్యానికే విలువనిస్తలేరు. Because you don't know the value of the word of God. ఎందుకంటే వాక్యం విలువ మనకు తెలియట్లేదు. So you know only value of the phone. ఫోన్ యొక్క విలువ మాత్రమే కనబడుతుంది మనకు. But you don't know value of the scripture. వాక్యం యొక్క విలువ తెలియట్లేదు. Phone cannot take you to the heaven. నిన్ను పరలోకానికి ఫోన్ తీసుకుపోదండి. But word of God will take you to the heaven. ఆ వాక్యం మాత్రమే నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. Here people of God, phone will give you 5 or 10 minutes peace. ఇదిగో ఫోన్ చూసినప్పుడు 5-6 నిమిషాలు నీకు బాగా సంతోషం ఇవ్వచ్చు. Again you will suffer. మరలా రోగం వచ్చేస్తుంది, మళ్ళీ నువ్వు శ్రమల పాలవుతావు. But word of God will give you eternal life. కానీ ఈ వాక్యము నిత్య జీవాన్ని ఇస్తుంది, నిత్య జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The purpose of life. మన జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? First one, to know God, we are created. మనము ఎందుకు సృజింపబడ్డామంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి. Second one, రెండవది to fellowship with God. దేవునితో సహవాసం చేయడానికి. We need to spend time with God to have a fellowship. దేవుణ్ణి తెలుసుకోవడానికి మనం ఎందుకైతే సృజింపబడ్డామో సహవాసం చేయాలి మనం. Today's everyone life is miserable statement. చూడండి, చాలా మంది యొక్క స్టేట్మెంట్ ఏంటంటే అది ఆ కనబడని రీతిగా మాట్లాడుతూ ఉంటారు. Everyone life is miserable statement because they won't leave 5 minutes without phone. చాలా మంది 5 నిమిషాలు కూడా ఈ ఫోన్ వదిలిపెట్టలేనటువంటి అలాంటి అలవాటులో పడిపోయారు చాలా మంది. I think they will got some diseases. ఇక అలాంటి వారికి చాలా రోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. 5 minutes without phone, can anyone live? 5 నిమిషాలు ఫోన్ లేకుండా ఉంటారా మీరు? At least 1 hour, గంట సేపు, 2 hours. 2 గంటలు. Really?
when they are sleeping. Hey, come on, give a big clap. చప్పట్లు కొడదాం. పండుకుంటప్పుడు వదిలేస్తారు అంతే. పండుకుంటప్పుడు వదిలేస్తారు. Yeah, that is correct. While you are sleeping, that time only phone will be off. పండుకుంటప్పుడు మాత్రమే వదిలేసి అప్పుడు చేస్తారు. అది చెప్తున్నారా మీరు? Because you have a fellowship with phone, not word of God. మనకు ఫోన్తో ఉన్నంత సహవాసము వాక్యంతో లేదు. Very sad. చాలా సిగ్గుకరం. Because why we created first one to know God. మొట్టమొదటిగా మనం ఎందుకు సృజింపబడ్డామంటే ఆయన తెలుసుకోవడానికి. Second one is having a fellowship with God. రెండవది ఆయనతో సహవాసం చేయడానికి. Third one is మూడవది because I am running like anything. నేను త్వరగా వెళ్తున్నాను. 8 విషయాలు చెప్తాను, రాసుకోండి. మూడవది third one is depending on God. ఎందుకు మనం సృజింపబడ్డామంటే ఆయన మీద ఆధారపడడానికి. World will teach, world. ఈ లోకం ఏం చెప్తదంటే It will teach, ఇలా చెప్తది, believe in yourself. ఈ లోకం చెప్తారే నిన్ను నువ్వు నమ్ముకోరా అని చెప్తది. Because you are a strong man. ఎందుకంటే నువ్వు చాలా గట్టిగా బలవంతుడివి, అరే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలిరా అని చెప్తా ఉంటది. But word of God says, కానీ వాక్యం ఏం చెప్తావు తెలుసా? man is like a dust. మనుష్యుడు దుమ్ముతో ధూళితో సమానం అని చెప్తుంది. He is like a grass. ఆయన గడ్డితో సమానం మనుషుడు. He is nothing. నువ్వు ఆయన కృప లేకపోతే నువ్వు ఏమీ లేని వాడవే. So that's why we need to depend on God every day. We need to pray and meditate the word of God. మనము మూడవదిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన మీద ఆధారపడుట కొరకు సృజింపబడ్డాము కనుక మనము ఆయనతో సహవాసం కలిగి వాక్యం చదవాలి. See, when people don't trust on God, ఎప్పుడైతే ప్రజలు దేవుని నమ్మరో they will live anxiety and fear. వారు ఏమవుతుందంటే ఆందోళనకు గురవుతారు, భయానికి గురైపోతా ఉంటారు. Because you are not meditating the word of God. ఎందుకంటే వాక్యం చదవడం మర్చిపోయావు నువ్వు. Because you are not depending on God. దేవుని మీద ఆధారపడడం మర్చిపోయావు. Always you are looking your anxiety. నువ్వు ఎప్పుడు కూడా నీకున్నటువంటి ఆందోళనకరమైన స్థితిలో చూస్తున్నావు. Always you are looking your fear. నువ్వు భయాలే చూస్తున్నావు. Because word of God says, వాక్యం ఇలా సెలవిస్తుంది, God has given spirit of power, not to spirit of fear. దేవుడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మనకి ఇచ్చాడు, కానీ పిరికితనము గల ఆత్మను మనకి ఇవ్వలేదు. So that's why we need to depend on God always. అందుకనే మనము దేవుని వాక్యం మీద ఆధారపడాలి. Fourth one, నాలుగవది, we need to praise God. మనం ఎందుకు సృజింపబడ్డామంటే ఆయన స్తుతించడానికి. Many people will praise God చాలా మంది దేవుని స్తుతిస్తూ ఉంటారు. only in Sunday, ఆదివారం రోజు మాత్రం స్తుతిస్తారు. not Monday to Saturday. మండే టు సాటర్డే వరకు అసలు స్తుతి లేదు, మూతి లేదు, గది Whenever లేదు. they open their mouths, the blessing word will come out of here. వాళ్ళు చూస్తే నోరు వెళ్తే మళ్ళీ దీవిస్తారు వాళ్ళు. Only Sunday many people come and they will praise God. ఆదివారం వస్తారో అని దేవుని ఆరాధిస్తారు. No. కాదు. Psalmist says, David says, కీర్తనకారుడు ఇలా చెప్తున్నాడు, I praise always in my heart. నేను ప్రతి నిత్యము నా హృదయములో దేవుని స్తుతిస్తూనే ఉంటాను అంటాడు. Did we say, Lord, thank you for creating me, giving me good wife, giving me good husband, giving me these good children? మీరు ఎప్పుడైనా మీ హృదయంలో ప్రభువా నాకు మంచి భార్యనిచ్చినందుకు, మంచి భర్తనిచ్చినందుకు, పిల్లల్నిచ్చినందుకు అని దేవుని స్తుతిస్తున్నావా? No. అలాంటిది మనకు అలవాటే లేదు. That is not our spiritual life. అది మన ఆత్మీయత కాదు. Dear people of God, please try to understand. దయచేసి ప్రజలారా నన్ను అర్థం చేసుకోండి. See, if even pastors scold also, not a problem. పాస్టర్లు నన్ను తిట్టినా పర్వాలేదు, కానీ Because I want to finish my message. నా మెసేజ్ నేను పూర్తి చేయాలనుకుంటున్నాను. Because I prepared. నేను సిద్ధపడ్డాను కనుక నేను ముగించాలనుకుంటున్నాను. 15 days. Anna, 15 days. 15 రోజుల నుండి నేను మీ కొరకు సిద్ధపడుతున్నాను. Even our youths are there. Yesterday in the Lord's they are sleeping, but I slept 3 o'clock night. నేను నిన్న రాత్రి నాతో పాటు నా యవనస్తులు ఉన్నారు చూడండి, నేను నిద్రపోలే సిద్ధపడుతూనే ఉన్నాను మీ కొరకు. I was praying. ప్రార్థన చేస్తున్నాను. I was meditating. ధ్యానం చేస్తున్నాను. See, because only before lunch I got the mic. చూడండి, నేను ఎప్పుడు నా దగ్గరికి మైక్ వచ్చింది తెలుసా? సరిగ్గా అన్నం తినే టైంకు నాకు. Please don't mistake me, because I want to share 5 things again about Timothy's life. నేను మరొకసారి 5 విషయాలు చెప్పి ఇక నేను క్లోజ్ చేస్తా ఉంటాను.
Fifth one is, ఐదో విషయం చూడండి so ఒకసారి. why we created? మనం ఎందుకు సృజింపబడ్డాం? To bring glory to God. దేవునికి మహిమ తీసుకురావడానికి. Hallelujah. హల్లెలూయా. Why we created? మనం ఎందుకు సృజింపబడ్డాం? Sixth one, ఆరవది, to live by God's standard. మనము దేవుని యొక్క ఔన్నత్యాన్ని చాటడానికి మనం సృజింపబడ్డాం. Why we created? మనం ఎందుకు సృజింపబడ్డాం? Seventh one, ఏడవది, to enjoy with God. దేవునితో సంతోషించడానికి. Many people will enjoy with worldly things. ఓ చాలా మంది ఎక్కడెక్కడో ఎంజాయ్ చేస్తారండి. To enjoy, they will watch movies. ఓ ఎంజాయ్ చేయడానికి మూవీకి వెళ్తా ఉంటారు. To enjoy, they will watch pornography. ఓ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఆ యొక్క నగ్న చిత్రాలు చూస్తా ఉంటారు. That won't give you even enjoyment, only 5 or 10 minutes, that's it. అది నీకు 5-6 నిమిషాల సంతోషాన్ని మాత్రమే ఇస్తుంది, నిన్ను పాపములోకి నెట్టేస్తుంది. If you want to enjoy with God, you need to meditate day and night the word of God. నీవు నిత్యము సంతోషంగా ఉండాలి అంటే దీవారాత్రములు ఆయన వాక్యమును ధ్యానించాలి. Hallelujah. హల్లెలూయా. Eighth one says, ఎనిమిదవది చివరిగా, to fulfill purpose of God. ఎందుకు దేవుడు మనం సృజించాడంటే ఆయన చిత్తమును మనలో నెరవేర్చడానికి. Why we created? మనం ఎందుకు సృజింపబడ్డాము? I told 8 points. 8 విషయాలు చెప్పాను. See, according to 1 Corinthians chapter 9, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, we are running in a race. మనము పరిగెత్తుతున్నాము. According to Philip chapter 3, చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, we need to reach the goal. మనం పరిగెత్తుతున్నటువంటి ఆ పందెములో మనం చేరుకోవాలి. According to Galatians chapter 5, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో చూస్తే, so we have a warning, మనకు ఒక హెచ్చరిక ఉంది అక్కడ. because we are in battlefield. మనము ఈ యొక్క యుద్ధ రణరంగంలో ఉన్నాము. So finally I will tell one thing and I will close. ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తున్నాను. If you want to come out of from addiction, మీకున్నటువంటి ఆ యొక్క బలమైనటువంటి ఆ చెడ్డ అలవాట్ల నుండి బయటికి రావాలంటే there is a scripture for you. మీ కొరకు వాక్యం సిద్ధంగా ఉంది. Now I want to open everyone, each and everyone. నేను మీ అందరి కొరకు ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాను. 1 Timothy chapter 4, మొదటి తిమోతి 4వ అధ్యాయము verse 12. 12వ వచనం చూడండి అందరూ కూడా. నీకున్న చెడ్డ అలవాట్ల నుండి బయటికి రావడానికి ఈ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. మొదటి Timothy chapter 4, మొదటి తిమోతి 4వ అధ్యాయము 12వ వచనము. Anyone can read in Telugu or in English. ఎవరైనా చదవండి. ఎవడును నీ యవ్వనమును బట్టి తృణీకరించకుము మాటలో గాని. చదవండి. Yes. Amen. ఆమేన్. Here we can see 5 points in that only one verse. ఈ ఒక్క వచనములోనే 5 విషయాలు యవనస్తులకు కనబడుతున్నాయి. In speech, ఇక్కడ నీ మాటలోను, in conduct, నీ ప్రవర్తనలోను, in love, నీ ప్రేమలోను, in faith, నీ విశ్వాసములోను, in purity. నీ పవిత్రతలోను. If you want to come out of from the addiction, మీకున్న చెడ్డ అలవాట్ల నుండి బయటికి రావడానికి only you need to know that who is your creator. నీకు తెలవాల్సిన సత్యం ఏంటంటే నిన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి. If you know the who is your creator, 100% your life will be easy. నీ సృష్టికర్త నువ్వు తెలుసుకుంటే ఆ చెడ్డ అలవాట్ల నుండి బయటకు వచ్చేస్తావు. Because sometimes we talk different talks. మనం కొన్నిసార్లు చాలా రకరకాలైన మాటలు మాట్లాడతాం. Paul is writing to Timothy. పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు. Dear man of God, ఓ నా ప్రియమైన దైవజనుడా, you need to example in 5 aspects. ఓ నీవు అక్కడ 5 విషయాల్లో మాదిరిగా ఉండాలి అని చెప్పాడు. Whenever you speak, నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతున్నావో control your tongues. నీ నాలుకను జాగ్రత్త పెట్టుకో. Control your word. నీ మాటలు జాగ్రత్త పెట్టుకో. Then only your life will be blessed. అప్పుడే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. According to Matthew chapter 12, మత్తయి సువార్త 12వ అధ్యాయం ప్రకారము 34-37, 34-37 వచనం వరకు
చూస్తే see the good person out of he will bring good treasure. చూడండి, మంచి వానిలో నుండి మంచి ధననిధిలో నుండి మంచిని తీసుకొని వస్తా ఉంటాడు. Evil person he will bring out of evil. చూడండి, ఎవరైతే అపవాదికి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటాడో ఆ యొక్క అపవాది సంబంధమైనవే బయటికి వస్తా ఉంటాయి. Matthew chapter 12 verse 36 says, మత్తయి సువార్త 12:36 ఈ విధంగా సెలవిస్తుంది. the day of the judgment people will give account for every careless word they speak. చూడండి, తీర్పు దినమున ప్రతి ఒక్కరు తాము మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటను గురించి దేవునికి లెక్క చెప్పవలను. That's why Paul is warning to Timothy, you need to despise your youth life to model and example in every areas. ఓ తిమోతి, నీ ప్రవర్తన జాగ్రత్తగా, ఎవడు నిన్ను తృణీకరించనీయకుండునట్లు నువ్వు జాగ్రత్తగా ఉండు. Verse 37 says, 37వ వచనం సెలవిస్తుంది, for by your words you will be justified and your words you will be condemned. నీవు నీ మాటల చేతనే నీవు నీతిమంతుడవా లేకపోతే అపరాధివాని తీర్చబడుతుంది అన్నాడు. So that's why these 5 aspects are very important in our Christian life. యవనస్తులారా, మన యొక్క క్రైస్తవ జీవితంలో ఈ 5 విషయాలు చాలా ప్రాముఖ్యము. Verse 29 says, 29వ వచనం సెలవిస్తుంది, let no corrupting talk come out of from your mouth. నీ నోట నుండి దుర్భాష గాని, నీ నోట నుండి దేవునికి వ్యతిరేకమైనటువంటిది ఏది రాకూడదు. Dear young people, ఓ ప్రియమైన యవనస్తులారా, am I speaking good? నేను మంచిని మాట్లాడుతున్నానా? Am I speaking bad? నేను ఒకవేళ చెడును మాట్లాడుతున్నానా? Am I speaking false? నేను ఒకవేళ అబద్ధములు మాట్లాడుతున్నానా? I am speaking any wrong? నేనేదైనా ఇంకా తెలియబడినటువంటి తప్పు మాట్లాడుతున్నానా? Let us examine ourselves. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. Second one, రెండవది, to conduct. మన యొక్క మాటలోను, In conduct means in walking. మన యొక్క ప్రవర్తనలోను. Walking in the means righteous living. చూడండి, నడవడం అంటే మన ప్రవర్తనలో అంటే నీతిగా నడుచుకోవడం. So Titus chapter 2 verse 10 says, ఇదిగో తీతు పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం 10వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, we should not argument anything. మనం ఎవరితో కూడా తర్కవాదం చేయకూడదు. So not to argumentative, not to pilfering you. ఎవరితో కూడా మనము ఇదిగో ఆర్గ్యుమెంట్ వారికి మనము అబద్ధం చేయకుండా లేకపోతే మోసం చేయకుండా ఉండడానికి మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. First Peter chapter 1 verse 15 says, మొదటి పేతురు 1వ అధ్యాయం 15వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, who called you holy, నిన్ను పిలిచిన వాడు పవిత్రుడు గనక you are also be a holy. నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక నీవును పరిశుద్ధుడవై ఉండవు. In all your conduct. ఈ ప్రవర్తన అంతటిలోను. First Peter chapter 2 verse 12 says, మొదటి పేతురు 2వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, keep your conduct among the Gentiles and honorable. అన్యుల ఎదుట నీ యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. This is very important in our every believer's life. ప్రతి విశ్వాసి జీవితంలో చాలా ప్రాముఖ్యం ఇది. They will look your conduct, how you are walking, how you are looking, what you are talking, what you are thinking. నీవు ఎలా ప్రవర్తిస్తున్నావో వారు నిన్ను ఎప్పుడు గమనిస్తా ఉంటారు. ఈ క్రైస్తవుడు మాట్లాడేది ప్రవర్తించేది సరిగా ఉందా లేదా చూస్తారు. Amen. ఆమేన్. Third one is love. ఆ వచనములో చూస్తే 3వది ప్రేమలోను అని రాయబడి ఉంది కదా. So love means don't misunderstand me. ఈ ప్రేమ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి విషయాలు తప్పుగా అర్థం చేసుకొని కొన్ని విషయాలు మీతో చెప్తాను. See here it says love means self sacrificial service for others. చూడండి, ప్రేమ అనగా అర్థం ఏంటంటే ఇతరుల కొరకు తమ్మును తాము అప్పగించుకొని అర్పణ చేసుకునేదే ప్రేమ. So many people will that I will give life for you. చాలా మంది అంటారు, అయ్యా నీ కొరకు నేను చచ్చిపోతానని చెప్తారు. If that moment comes, ఒక టైం వచ్చింది అనుకో, no one will stand. ఎవడు ఉన్నాడు మనతో. But you know that according to the book of John chapter 15 verse 13. కానీ యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది, Jesus Christ gave life to you and to me. యేసు ప్రభు వారు నీ కొరకు నా కొరకు తన ప్రాణమును క్రయధనముగా పెట్టాడు అని మర్చిపోవద్దు. Because he loved us. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు. నిదర్శనం That is the real sacrificial service love. అలాంటి
బట్టి ఆధ్యాత్మికమైనటువంటి మన యొక్క ప్రేమ ఉంది అని అర్థం The book చేసుకోవాలి. of John verse 13 and 34 says, యోహాను సువార్త 13:34 ఈ విధంగా సెలవిస్తుంది. a new commandment I give you, ఓ నేను నీకు ఒక ఆజ్ఞ ఇచ్చుచున్నాను, you love one another. మిమ్మును ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండుడే. It says, just I have word, Lord, you have for me. ఇదిగో ప్రభువా నువ్వు నాకున్నావు కనుక అని చెప్పి మనము దేవుడు ప్రేమించినట్టుగా ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. Love each other means don't misunderstand. ఇక ఒకరినొకరు ప్రేమించుకోమన్నారు కదా అని ఆ ప్రేమలు కాదు నేను చెప్పేది. Because this is youth conference. ఇది యూత్ కాన్ఫరెన్స్ కాబట్టి అయ్యగారు ప్రేమించుకోమన్నారు అని చెప్పి ప్రేమించుకున్నారు. According to Peter, enemy is waiting out of compound. ఓ కాంపౌండ్ బయటనే సైతాన్ గాడు ఇట్లా ఉన్నాడు, ఎదురు చూస్తుండు AK-47 పట్టుకొని, Roaring like a lion. ఓ గర్జించు సింహంవలెనట. He will attack your head. తల బట్టి ఇలా తీసేసుకుంటాను గద్దెగా. That's why Paul says in the Ephesians, అందుకనే పౌలు చెప్తున్నాడు ఎఫెసీయులలో, we need to wear the helmet of salvation. మనం ఏం చేయాలి? తలకు శిరస్త్రాణములు, మనం రక్షణ అనే శిరస్త్రాణాన్ని ధరించుకోవాలి. Even though you are lying on the bed, you need to wear the helmet of salvation. మనం ఏం చేయాలి తెలుసా? ఆ పరక మీద పడుకున్నా గానీ మనము ఆ యొక్క రక్షణ అనేటువంటి ఆ వస్త్రము ధరించుకోవాలి. Because you don't know 24/7 enemies are watching you. ఎందుకంటే 24 గంటలు అపవాది ఎప్పుడు యవనస్తుల్ని పట్టుకుందామని చూస్తాడు. He will attack your head. నీ తలను పట్టుకుంటాడు, He will attack your leg, or he will attack your even hands. నీ కాళ్ళను పట్టుకుంటాడు, నీ చెయ్యిని పట్టుకుంటాడు. That's why the love is different. అందుకనే ప్రేమ చాలా వ్యత్యాసమైంది. Fourth one, నాలుగవది faith. విశ్వాసంలో. Faith means not to believe but faithfulness. విశ్వాసం అంటే ఏదో గుడ్డిగా నమ్మేయడం కాదు. విశ్వాసం అనేది చాలా నువ్వు రుజువై ఉన్నది అని నమ్మాలి. 1 Corinthians chapter 4 verse 2 says, 1 కొరింథీ 4:2 సెలవిస్తుంది, it is required of steward and that they found trustworthy. చూడండి అక్కడ రాయబడిన మాట ఏంటంటే నీవు నమ్మదగినటువంటిది కనుక ఆ మాట నమ్మదగినగా ఉన్నది అని మనం నమ్మాలి. Different translation says faithfulness, but here trustworthy it is written. ఇక్కడ రాయబడింది ఏంటంటే నీ మాటలు నమ్మదగినవి కనుక నువ్వు నమ్మదగిన దేవుడవు అని నమ్మొచ్చు. So Hebrew chapter 3 verse 2 it says, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:2 సెలవిస్తుంది, Moses was also faithful in all God's house. చూడండి మోషే తన జీవిత కాలం అంతా కూడా చాలా నమ్మకమైన వాడుగా ఉన్నాడు. We need to faithful in every areas. చూడండి ప్రతి విషయంలో మనము చాలా నమ్మకంగా ఉండాలి యవనస్తులారా. Not only in the church. చర్చిలోకి వచ్చినప్పుడే నమ్మకంగా కాదు, To meditate the word of God, వాక్యం చదివే విషయంలో, to pray, ప్రార్థన చేయడంలో, to conduct, నీ ప్రవర్తనలో, in speech, నీ మాటలో, in love, నీ ప్రేమలో, in purify, నీ యొక్క పవిత్రతలో, faith. విశ్వాసంలో. So we need to model, we need to examine everyone. ప్రతి ఒక్కరికి మనం మాదిరిగా కనబడాలి. Fifth one, ఇక ఐదవది purity. పవిత్రత. Purity is very important. పవిత్రత అనేది చాలా ప్రాముఖ్యం. See, many people say that purity means outward appearance. మనం పవిత్రత అనగానే బయటికి కనబడేటువంటి మంచి తెల్లని బట్టలు వేసుకోవడం కాదు. Here word of God clearly says that especially sexual purity. ఇక్కడ రాయబడింది ఏంటంటే లైంగిక పరమైనటువంటి పవిత్రత గురించి మాట్లాడాడు. Don't misunderstand me. ఈ మాట చెప్తున్నందుకు మీరు అపార్థం చేసుకోవద్దు. Because how can a young man keep his way pure? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు. Psalms 119 and 9 says, కీర్తనలు 119:9 how can a young man keeps his way pure? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకొందురు. By guarding it according to your word. ఇదిగో వారు తమ యొక్క వాక్యమును ధ్యానించుట చేతనే కదా. Why we need to study the word of God? ఎందుకు వాక్యాన్ని చదవాలి అంటే Because word of God can bring you out of from sinful nature. వాక్యము నిన్ను పాపపు తలంపులలో నుండి బయటికి తీసుకొని వస్తుంది. See, Proverbs chapter 4 verse 20 says, ఇదిగో సామెతలు 4:20 ఈ విధంగా సెలవిస్తుంది, my son, నా కుమారుడా attention my word. నా మాటల మీద ధ్యానముంచుము.
My son, నా కుమారుడా, my daughter, నా కుమార్తె, attention my word. నా మాటల మీద దృష్టి ఉంచుము. If you want to become a purified life, నీకు పవిత్రమైన జీవితం కావాలంటే meditate the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానించు. Give a very importance to the word of God. దేవుని వాక్యానికి మనము సమయం ఇద్దాం. Pastor cannot take you to the heaven. పాస్టర్ గారు నేను పరలోకాన్ని తీసుకొని పోడు, Only word of God will take you to the వాక్యం heaven. మాత్రమే తీసుకెళ్తుంది. Pastor cannot give you a life. వాక్యం మాత్రమే తీసుకెళ్తుంది. Only word of God will give you a life. వాక్యం మాత్రమే నువ్వు తీసుకెళ్తుంది, సేవకుడు తీసుకెళ్ళలేదు. Things cannot purify you. ఇది నిన్ను నేను శుద్ధి చేయలేదు, కానీ Word of God will purify you. ఏవి వస్తువులు నేను శుద్ధి చేయదు, కానీ వాక్యం మాత్రమే నిన్ను శుద్ధి చేస్తుంది. That's why Paul is writing to Timothy. అందుకని పౌలు గారు తిమోతికి రాస్తున్నారు, These 5 aspects ఇదిగో ఈ 5 క్రమబద్ధీకరణలు you need to practice in your young life. ఈ యవనస్తులుగా ఉన్న మీరందరూ వీటిని అవలంబించాలి. One in his speech, మొట్టమొదటిగా నీ యొక్క మాటలోను, in conduct, నీ ప్రవర్తనలోను, in love, నీ ప్రేమలోను, in faith, విశ్వాసంలోను, in purity. పవిత్రతలోను. Whenever you are having these 5 aspects in your life, నీ జీవితంలో ఎప్పుడైతే ఈ 5 కలిగి ఉంటావో, you will be come out of from the addiction which is self desire. నీ యొక్క శరీర సంబంధమైన ప్రతి చెడ్డ అలవాట్లలో నుండి బయటికి పడతావు. దేవుడు నిన్ను దీవిస్తాడు. Thank you so much. అందరికి వందనాలు. దేవుడి మాటలు I ask దీవించు. forgiveness, pastors, పాస్టర్ గారిని క్షమించమని అడుగుతున్నాను. because ఎక్కువ సమయాన్ని maybe I తీసుకున్నాను. run out of time. నేను సమయాన్ని దాటి వెళ్ళిపోయానేమో అనిపిస్తుంది. Thank you so much once again inviting me. నన్ను పిలిచినందుకు మరలా వందనాలు కృపదానమయ్య గారు, సంజీవయ్య గారికి. Thank you so much. May God bless you. థాంక్యూ. దేవుని